ఎంకేబీ క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన ప్రియసఖి 2వ భాగం. 4 రోజులు గడిచినాయి. రవి భయపడినట్టే అయ్యింది. హేమంత్ రాలేదు. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పించాడు. మరోసారి చేస్తే అర్జెంటుగా పని మీద వెళ్తున్నానని అన్నాడు. ఇంటికి రమ్మన్నమని మెసేజ్ ఇచ్చాడు రవి. ఎదురు చూస్తూ కూర్చున్నాడు. హేమంత్ రానేలేదు. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నారని ఒకటే మాట. అతని వరుస చూస్తే మొహం తప్పిస్తున్నాడా అనిపిస్తుంది. రవికి నీరసం, నిరుత్సాహం వచ్చేసాయి. భోజనాల దగ్గర చెల్లెల్ని ఏడిపిస్తూ, తమాషా చేస్తూ, కొసరి కొసరి వడ్డించి బలవంతంగా తినిపిస్తూ, తనకి వడ్డించమని అడిగి వేయించుకుంటూ గలాబా చేసే రవి మౌనంగా అన్నం కెలికినట్టుగా తిని వెళ్ళిపోతున్నాడు. అతనికి ఎంతో ఇష్టమని చేసిన క్యారెట్ పాయసం వైపు అతను కన్నెత్తి కూడా చూడలేదు. సుచరిత కూడా కంచంలో నీళ్లు పోసి లేచింది. ఆ పూట సుధాకర్ వచ్చేసరికి రవి మంచం మీద బోర్ల పడుకొని ఉన్నాడు. లేండి లేండి, సినిమాకు టైం అయిపోతుంది అన్నాడు. సినిమా లేదు గినిమా లేదు అన్నాడు రవి. ఏమిట్రా ఇది, నీ వరుస చూస్తుంటే నాకే నీరసం వచ్చేస్తుంది అన్నాడు సుధాకర్. నువ్వైనా మందలించు నాయనా, ఇంట్లో ఎవరికీ తిండి తిప్పలు లేవు. సెలవులకి పిల్ల వచ్చిందని సంతోషమే లేదు అంది రాజమ్మగారు. సుచరిత కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుధాకర్ మంచం మీద కూర్చొని రవి భుజం మీద చెయ్యి వేశాడు. నీకేమైనా పిచ్చా? అతను రాకపోతే, మాట్లాడకపోతే భూమి ఆకాశం తలకిందులైపోతుందా ఏమిటి? మనమే ఏదో మార్గం వెతుక్కుందాం. అసలు ఈ డబ్బున్న వాళ్ళు ఇంతే, ఏదో మూడ్స్. బోర్ల పడుకున్న రవి ఒక్కసారిగా ఇటు తల తిప్పి తీక్షణంగా చూస్తూ, షటప్, ఒకళ్ళని ఆడిపోసుకోవడానికి సిగ్గుండాలి. ఒక మంచి ఫ్రెండ్ దొరికినప్పుడు అతన్ని నిలబెట్టుకోలేనందుకు మనం సిగ్గుపడాలి అంటూ కసిరాడు. అది కాదురా రవి, నేననేది. సుధాకర్ అతని తీవ్రతకు వెనక్కి తగ్గుతూ అన్నాడు. సుధా, నన్ను విసిగించకు, అవతలకు వెళ్ళు, మళ్ళీ దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు. సుధాకర్ లేచి గదిలో పుస్తకం తిరిగేస్తున్న సుచరిత దగ్గరికి వచ్చాడు. అతను వేసుకునే డ్రెస్ రోజుకో రకంగా ఉంటుంది. ఓ రోజు బిగుతుగా ఉండే జీన్స్ బనీన్ వేసుకుంటాడు. మరో రోజు గల్ల షర్టు ప్యాంటు వేసుకుంటాడు. ఈరోజు బొమ్మలున్న షర్ట్ వేసుకున్నాడు. సుచరిత మౌనంగా అతని షర్టుని చూస్తుంటే అతను కూడా తన షర్టుని చూస్తూ, ఈ షర్ట్లో నేను బఫూన్లా ఉన్నానేమో కదూ, ఏం చేయను, మా శ్రీలక్ష్మి తెచ్చింది, కాదంటే కళ్ళంబడే నీళ్లు పెట్టుకుంటుంది, నాకు తెలుసు, నేను వస్తుంటే అందరూ నీలాగే చూస్తున్నారు అన్నాడు కూర్చుంటూ. నేను మీ షర్టుని గమనించటం లేదన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను అంది సుచరిత. రవి ప్రతిదీ సీరియస్గా తీసుకుంటాడు, అది నాకు నచ్చదు అన్నాడు సుధాకర్. అలా అనకు సుధా అన్నయ్య, మీరు పెట్టుకోబోయే ఆ వ్యాపారం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆ హేమంత్ తనకి కొండంత అందా అని భావించాడు. పాపిష్టిదాన్ని నేనే చెడగొట్టాను. అసలు నేను అతన్ని ప్రత్యేకంగా అని అనలేదు. నిన్ను, గిరిని, శేషుని దృష్టిలో పెట్టుకొని అన్నాను అంది చీదుతూ. మళ్ళీ అంతలోనే కళ్ళ నీళ్లు నిగ్రహించుకుంటూ రోషంగా తలెత్తి, ఒకవేళ నేను ఏదో అన్నానే అనుకో, అతను ఎదురు తిరిగి నన్ను అనవచ్చుగా, ఎందుకంత సీరియస్గా తీసుకోవాలి చెప్పు అంది. హేమంత్ లాంటి వాళ్లతో అదే పెద్ద చిక్కు. వాళ్ళు ఎవరిని ఏమీ అనరు, ఎదుటివారు అంటే పడరు. అనటం అనిపించుకోవటం కూడా ఒక కళే, దానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అది అతనికి శూన్యంలా ఉంది. అయినా నువ్వు అలా అనకుండా ఉండాల్సింది. నువ్వు కూడా నన్నే అంటున్నావు కదూ. సుచరిత అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. సుధాకర్ లేచి రవి పడుకున్న మంచం దగ్గరికి వచ్చాడు. రవి, నేను ఒకసారి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి రానా? సుధా, నువ్వు నోరు మూస్తావా లేదా? రవి అరిచాడు. అరే నాయనా, నేనిప్పుడు అంత కాని మాట ఏమన్నాను? ఆశ్చర్యంగా అని అంతలోనే నవ్వేస్తూ, నేను నోరు ముయ్యనుగాక ముయ్యను. శుచి తినటానికి పెట్టే వరకు మాట్లాడుతూనే ఉంటాను. సుచరిత వంట ఇంట్లో నుంచి కజ్జికాయల ప్లేట్లో పెట్టి తెచ్చింది. అన్నయ్య, ఇవిగో తిను అంది. వద్దు, ఇలా ఏదీ తినకుండా ఎన్నాళ్ళుంటావు? నిష్ఠూరంగా అడిగింది.
నా తలనొప్పి తగ్గే వరకు అన్నాడు రవి గోడవైపు తిరిగి పడుకుంటూ. నీ తలనొప్పి హేమంత్ వస్తే గాని తగ్గదు. ఏమిట్రా ఆడపిల్లలా కలవరిస్తున్నావు అన్నాడు సుధాకర్. అతను రాడయ్యా సుధాకర్. నేను అప్పుడే చెప్పాను. అయినా సుచరితకి ఈ మధ్య నోరు జాస్తి అయ్యిందిలే అంది రాజమ్మ గారి గదిలో నుంచి. అత్తయ్య, ఆ మాట ఇప్పటికీ 1,00,000 సార్లు అన్నావు. ఇంకెన్నిసార్లు అంటావు? నాది బుద్ధి తక్కువే, ఒప్పుకున్నానుగా సుచరిత అరిచింది. మీరు గొడవ పడకండి. నేను ఒకసారి వెళ్ళి వస్తాడో రాడో ఫోన్ చేసి తెలుసుకొని వస్తాను అన్నాడు సుధాకర్ వెళ్తూ. చిత్రంగా రవి వారించలేదు, మౌనంగా ఊరుకున్నాడు. సుచరిత లోపల వంట ఇంట్లో సర్దుతుంది. కడిగిన గ్లాసుల్ని గిన్నెల్ని చేతులు బోర్లిస్తున్నాయే గాని కళ్ళు మాత్రం సుధాకర్ రాక కోసం వీధి వాకిలి వైపు ఆతృతగా చూస్తున్నాయి. సుధాకర్ వచ్చాడు. అతను ఎత్తుమడాల బూట్లు వేసుకొని కాస్త హైరానాగా చప్పుడు చేస్తూ నడుస్తూ వచ్చాడు. వాటిని గుమ్మం పక్కన వదిలి వస్తూ, ఫోన్ చేశాను రవి అన్నాడు. ఏమన్నాడురా నాయనా? వస్తానని అన్నాడా? గదిలో నుంచి రాజమ్మ గారు అడిగింది. గోడవైపు తిరిగి పడుకున్న రవి ఇటు తిరిగాడు. సుచరిత వంటింట్లో నుంచి ఉండబట్టలేక వచ్చేసింది. రవి, సుచరిత సుధాకర్ చెప్పబోయే సమాధానం కోసం వేచి చూస్తున్నారు. సుధాకర్ అక్కడ పళ్ళెంలో పెట్టి ఉంచిన సున్నుండను తీసుకుంటూ, అతనే ఫోన్ చేశాడు. బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేశాడు. నేను చెప్పింది వినలేదు, ఆగలేదు. కూర్చొని తింటూ చెప్పాడు. సుచరిత ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. రవి మళ్ళీ గోడవైపు తిరిగి పడుకున్నాడు. సుచరిత గుండెల్లో నుండి వచ్చే బాధని ఆపుకుంటున్నట్లుగా దీర్ఘంగా గాలి పీల్చి వదిలింది. హేమంత్ ఇంక రానట్లేనా అంది రాజమ్మగారు. రాడు, వచ్చే లక్షణాలు ఏమీ కనిపించటం లేదు నాకు అన్నాడు సుధాకర్. వస్తాడు అంది సుచరిత. రాడు గట్టిగా అన్నాడు సుధాకర్. వస్తాడు అంది గట్టిగా. ఎంత పందెం? 100 రూపాయల బెట్ అన్నాడు సుధాకర్. సుచరిత నమ్మకంగా వస్తాడు అని అన్నదే కానీ అసలు ఆ మాటలు తన నోటి నుంచి ఏ ధైర్యంతో వచ్చాయో తనకే అర్థం కాలేదు. ఇంటిలో ఇలా కరుడుగట్టిన కఠినం లాంటి ఈ మౌనం, అశాంతి సుచరిత భరించలేకపోతుంది. ఇంటిలో నవ్వులు కేకలు లేకుండా ఉండటం ఇదే ప్రథమం. 10 నిమిషాలు అయ్యింది. సుచరిత తన గదిలోకి వెళ్ళి మౌనంగా పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నదల్లా టపీమని అది మూసేసి లేచి నిలబడింది. చరచర ముందు గదిలోకి వచ్చింది. అక్కడ రవి పడక్కుర్చీలో పడుకొని కళ్ళు మూసుకుని ఉన్నాడు. సుచరిత అన్నగారి చేయి పట్టుకొని లే పద అంది బయట తిప్పి నడుం దగ్గర దోపుకుంటూ. ఏదైనా అతి ముఖ్యమైన పని చేసేటప్పుడు సుచరితకి అలా కొంగు దోపటం అలవాటు. ఎక్కడికి? ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన రవి చిరాకుగా అడిగాడు. బజారుకి. ఎందుకు? హేమంత్కి ఫోన్ చేద్దాం. ఇప్పటికి చేసింది చాలు. ఇంకా సిగ్గులేనట్టు వెంటపడనవసరం లేదు. నువ్వు వస్తావా రావా? ఇంత క్రితమేగా సుధా ఫోన్ చేసింది. దేబిరింపుగా ఉండదు. ఈ ఒక్కసారి ఆఖరిసారి నా కోసం. నీకోసమా? అదేమిటి? నేను హేమంత్ వస్తాడని అన్నాను. సుధా రాడని పందెం కట్టాడు. ఎంతో తెలుసా? 100 రూపాయలు. కనుబొమ్మలెత్తి మరీ చెప్పింది. రవి చెయ్యి వదిలించుకున్నాడు. నేను చెప్తున్నానుగా, అతను రాడు. అత్తయ్య దగ్గర అడిగి తీసుకొని సుధాకర్కి ఇచ్చేయి అన్నాడు రవి. నువ్వు లేచి వస్తున్నావా లేదా? వచ్చి ప్రయోజనం లేదు. అది నన్నే స్వయంగా తెలుసుకొని. నువ్వు అతనికి అసలు పరిచయమే లేదు. మొన్న చూశాడుగా. నువ్వు మాటల మధ్య చాలాసార్లు చెప్పానని అన్నావు. నువ్వు రాకపోతే నేనే వెళతాను. సుచరిత ముఖంలో పట్టుదల చూస్తుంటే వదిలేటట్టు లేదు. చెప్తుంటే వినవు కదా, ప్రాణాలు తీస్తావు. రవి లేచి అయిష్టంగా చెప్పులేసుకొని వచ్చాడు. చెల్లెలు ఓడిపోవడం ఖాయం. ఆ విషయం స్వయంగా తనే తెలుసుకోవాలి. ఇద్దరూ వెళ్ళి ఇంటికెదురుగా ఉన్న షాపులో నుంచి ఫోన్ చేశారు. రవి చేయగానే హేమంత్ తీనే తీశాడు. హలో అన్నాడు. హలో హేమంత్. రవి సారీ, నేను చాలా బిజీగా ఉన్నాను. అప్పటికే సుచరిత రవి చెవి దగ్గర నేను మాట్లాడుతున్నానని చెప్పు అంటూ తొందర చేసేస్తుంది. హేమంత్ ఒక్క క్షణం. మా చెల్లెలు సుచరిత మాట్లాడుతుందట అతను అంటుండగానే సుచరిత ఫోన్ లాక్కుంది. హలో అంది. ఆ పలకరింపు ఎంతో తెలిసినట్లుగా, ఎంతో ఉత్సాహంగా ఉంది. హలో
అతని కంఠం ముక్తసరిగా ఉంది. ఈరోజు మీరు మా ఇంటికి రావాలి. నేను ప్రత్యేకంగా కట్లెట్స్ చేశాను. చిన్న పార్టీ చేసుకుంటున్నాం. మీరు రావాలి. సుచరితకి ఆ మాటలు తనకే చాలా సిల్లీగా అనిపించాయి. సారీ, నేను బిజీ. అతని కంఠం మర్యాదగా ఉంది. మీరు తప్పక రావాలి ప్లీజ్. నేను పిలిస్తే తప్పక మీరు వస్తారని, నేను రారని సుధాకర్. 100 రూపాయలు పందెం కట్టుకున్నాం. విన్నారా? 100 రూపాయలు. ఎంత కష్టపడితే వస్తాయి? నాకు పుస్తకాలు కొనుక్కోవటానికైనా పనికొస్తాయి. ప్లీజ్ 100 రూపాయలు. నన్ను గెలిపించరు? నేను అతను కల్పించుకోబోతుంటే సుచరిత ఆపకుండా గడగడ మాట్లాడేసింది. ఒక్క 5 నిమిషాలు చాలండి. మీరెలా మా ఇంట్లో ఒక్క అడుగు పెట్టి అలా తొంగి చూసి వెళ్ళిపోండి. నాకు 100 రూపాయలు వచ్చేస్తాయి. అసలు 100 రూపాయలకి మంచి చీరే వస్తుంది. అతను మౌనంగా ఉండిపోయాడు. ప్లీజ్ మీరు ఇంకేం ఆలోచించకండి. అవునని అనండి, కాదనకండి, ఓకే అనేయండి. అనేయరు ప్లీజ్. హేమంత్ దగ్గర నుంచి కాస్త ఆగి వినిపించింది. ఓకే. ఏమిటి నిజంగానా? ఓకే అనేశారా? అనేశారా ఏమిటి? అనేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య ఓకే అనేశారు. ఎన్నింటికి వస్తారు మీరు? అడిగింది. 4:30కి చెప్పి అతను ఫోన్ పెట్టేశాడు. సుచరిత ఫోన్ పెట్టేయగానే అన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఉత్సాహంగా చూస్తూ వస్తానని అన్నాడు. నిజంగానా అని నమ్మలేనట్టు అడిగాడు. నిజంగా. ఇద్దరూ ఇంటికి వచ్చారు. రాజమ్మ గారికి బత్తాయిలు ఒలిచిస్తూ తను తింటున్నాడు సుధాకర్. సుచరిత అతని దగ్గరకు వచ్చి 100 రూపాయలు అంది. అతను వస్తున్నాడా? వస్తానని అనడం వేరు, రావటం వేరు. రెంటికి, కప్పులో కాఫీకి, పెదవికి ఎంత దూరం అన్నట్టుగా ఉంటుంది. రాని అప్పుడు ఇస్తాలే అన్నాడు సుధాకర్. 4:30 అయ్యింది. హేమంత్ రాలేదు. 5 గంటలు కావస్తుంది. హేమంత్ రాలేదు. సుధాకర్ చిటికెలు వేస్తూ సుచరితతో ఆ 100 రూపాయలు బయటకి తీయవమ్మా చెల్లాయ్ అన్నాడు. సుచరిత కట్లెట్స్ చేసి ప్లేట్లో సర్దింది. సగ్గుబియ్యం వడియాలు వేయించింది. రవి హాల్లో అశాంతిగా చేతులు వెనక్కి పెట్టుకొని అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. సుచరిత ఎంత ధైర్యంగా ఉండాలన్నా అపనమ్మకం కృంగదీసేస్తుంది. 5 గంటలు కావస్తుంది. అతను రానట్టేనా? తన ప్రయత్నం కాస్త వృధా అయిపోయినట్టేనా? ఇంతలో కారు హారన్ వినిపించింది. సుధాకర్ నిటారుగా అయ్యి బయటికి పరిగెత్తాడు. సుచరిత కిటికీలో నుంచి తొంగి చూసింది. ఎదురుగా తెల్లటి ఫియట్ కార్ ఇంటి ముందు వచ్చి ఆగింది. అందులో నుంచి అతను దిగి వస్తున్నాడు. అతన్ని చూడగానే సుచరిత మనసు జీవితంలో ఎప్పుడు ఎవరిని చూసినా కలగనంత ఆనందం కలిగింది. మనసుని మేరు పర్వతంలా కృంగదీస్తున్న భారం ఏదో దూది పింజలా తేలిపోయింది. సారీ, లేట్ అయిందా అంటూ లోపలికి వచ్చాడు. లేదు, ఏడుపు ముఖంతో అన్నాడు సుధాకర్. అప్పటికే హేమంత్కి ఎదురెళ్ళిన రవి అతని 2 చేతులు పట్టుకుంటూ నువ్వు వస్తావని గాని మళ్ళీ మా గుమ్మం ఎక్కుతావని గాని అనుకోలేదు. సుచి చిన్నపిల్ల, నోటికి వచ్చింది వాగడం అలవాటు. మనసు చాలా మంచిది. నా ఫ్రెండ్స్ని నాకంటే ఎక్కువగా అభిమానించి గౌరవిస్తుంది. ఆ మాటలు అంటుంటే అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. సుధాకర్ కూడా వెంటనే అందుకున్నాడు. హేమంత్, సుచరితని మేమంతా తలవాచేటట్లు చివాట్లు పెట్టాంలే. నీ మనసు నొప్పించినందుకు. తను కూడా బాగా ఫీల్ అయిపోతుంది. సుచరిత అప్పటికే టిఫిన్ ప్లేట్ తెస్తూ గుమ్మంలోకి వచ్చింది. సుచి, క్షమార్పణ చెప్పే అన్నాడు సుధాకర్. సుచరిత హేమంత్ వైపు చూస్తుంది. ఆ కళ్ళల్లో క్షమార్థింపు స్పష్టంగా కనిపిస్తుంది. హేమంత్ అయోమయంగా వారందరినీ చూస్తూ ఏమిటి మీరనేది? ఏమిటి? నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. నువ్వు మళ్ళీ ఇలా రావటం నీ గొప్ప మనసుకి ఉదాహరణ అన్నాడు సుధాకర్. సుధాకర్, నీకేమైనా తల తిరుగుతుందా? హేమంత్ కసిరాడు. ఆ రోజు సుచరిత అన్న మాట అత్తయ్య చెప్పింది. నాకు చాలా బాధగా అనిపించింది అన్నాడు రవి. ఏ మాటలు? అడిగాడతను ప్రశ్నార్థకంగా. అదే, ఇల్లంతా పాడు చేశారని, నూనె మరకలు అయినాయని. అదా?
అందులో నేనెందుకు బాధపడాలి? ఆ పనులు నేను చేస్తే కదా. అయినా బాగానే ఉంది. ఒకసారి నిజంగా అట్లా చేయిస్తే ఈ సుధాకర్ లాంటి వాళ్ళ తిక్క కుదురుతుంది. సుధాకర్, రవి ముఖాలు చూసుకున్నారు. అయితే ఆ మాటలు నీకు బాధ కలిగించలేదా? అడిగాడు సుధాకర్. సిల్లీగా మాట్లాడకండి. నాకెందుకు బాధ? నేను ఆ పనులు చేస్తే కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? రవి అడిగాడు. చెప్పానుగా, బిజీగా ఉన్నానని. మా ఇంట్లో చాలా గొడవలుగా ఉన్నాయి. మేము దావా ఒకటి ఓడిపోయాం. డబ్బు అర్జెంటుగా కట్టాల్సి వచ్చింది. అక్క భర్తతో తగాదా ఒకటి. నిజంగానా? అన్నాడు రవి. నిజంగానే. ఫోన్లో అమ్మ ఎదురుగా ఇవన్నీ మాట్లాడటం ఇష్టం లేదు. నేను బిజీ అని చెబుతూనే ఉన్నాను. మీరంతా ఫూలిష్గా అనుకుంటారని అనుకోలేదు. సుచరిత అప్పటి వరకు కళ్ళు పెద్దవి చేసి మార్చి మార్చి వారి ముఖాలను చూస్తూ ఆ మాటల్ని వింటున్నదల్లా రయ్యన అతని దగ్గరికి వచ్చింది. హేమంత్ గారు, వాళ్ళని తిట్టండి, బాగా తిట్టండి. ఈ 4 రోజులు నన్ను మాటలతో చంపేశారంటే నమ్మండి. మంచినీళ్ళు కూడా తాగనీయకుండా, నిద్ర పట్టనీయకుండా నన్ను నరకం పెట్టేశారు. నేనసలు కడుపు నిండా అన్నం కూడా తినలేదు ఈ 4 రోజులు. నేనేదో మిమ్మల్ని అనేశానని, నా మాటలకు మీరు బాధపడిపోయి మా ఇంటికి రావటం మానేశారని ఒకటే సాధించి పోశారు నన్ను అంది. ఏమిటి? ఈ కాస్త దానికి నేను రాకుండా ఉంటానా? అంతేనా మన స్నేహం? అంత చిన్న విషయానికి వదిలేసేదా? ఒకవేళ నా వల్ల పొరపాటు జరిగి ఉంటే మీ చెల్లెలకి సారీ చెప్పుకునేవాడిని. ఆమె నన్ను అంటే డైరెక్ట్గా మీకు చెప్పేసేవాడిని అన్నాడు. సుచరిత పూర్తిగా అతని పక్కకి వచ్చేసి నిలబడింది. వారిద్దరినీ చూస్తూ, అబ్బబ్బా, నన్ను మాటలతో ఈటెల్లా పొడి చేశారండి. నాకు మతి పోయింది అంటే నమ్మండి. అన్నయ్య భోజనం చేయడు, మాట్లాడడు. ఆ మంచంలో పడుకొని లేవడు. ఊ అనడు, ఆ అనడు. అత్తయ్య తిట్లు. నేనసలు ఈ ఊరిని వదిలి వెళ్ళిపోదామా అని అనుకుంటున్నాను. అరెరే, ఇంత గొడవ జరిగిందా? అన్నాడు హేమంత్. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఈరోజు మీరు వచ్చి నన్ను రక్షించారంటే నమ్మండి అంది. కూర్చో హేమంత్. రవి కుర్చీ జరిపాడు. అతను కూర్చున్నాడు. సుచరిత ట్రే అక్కడ పెట్టి ఒక ప్లేట్ అతనికి స్వయంగా ఇచ్చింది. నిజంగా మీకోసం చేశాను, నా మాట నమ్మండి అంది. ఒక్క నిమిషం, కాఫీ తెస్తాను అని లోపలికి పరిగెత్తింది. సుచరిత కాఫీ కలిపి తెచ్చేసరికి ముగ్గురు విరగబడి నవ్వుతున్నారు. నవ్వుతున్న రవిని చూస్తుంటే సుచరితకి హాయిగా అనిపించింది. హేమంత్కి కాఫీ కప్ అందిస్తూ, ఇదిగో మీకు స్పెషల్ కాఫీ. నన్ను తిట్టిన వాళ్ళిద్దరికీ నీళ్ళ కాఫీ అంది. ఏదో ఒకటి ఇవ్వు, ఆకలేస్తుంది అన్నాడు రవి. కాఫీ చాలా బాగుంది, థ్యాంక్ యూ అన్నాడు హేమంత్. మా సుచరిత తనకి నచ్చిన వాళ్ళకి అమృతం లాంటి కాఫీ ఇస్తుంది అన్నాడు సుధాకర్. ఏది 100 రూపాయలు తీ బయటికి అంది సుచరిత. ఊహూహూ, అమ్మా, అసలు హేమంత్కి కోపమే రాలేదు. కోపం రాకపోతే పందెం ఎక్కడా? అమ్మో, ఎంత తెలివి అంది సుచరిత. ఆమె పెట్టిన ముఖం చూసి అందరూ ఫక్కున నవ్వేశారు. లేదు, నేను సుచరిత పిలిస్తేనే ఇప్పుడు వచ్చాను, లేకపోతే ఇంకెప్పుడో వచ్చేవాడిని. నువ్వు నేను రాననే అన్నావు, వచ్చాను. 100 రూపాయలు తను గెలిచినట్టే, ఇచ్చేయి అన్నాడు హేమంత్. నా మాట నాకే చుట్టబెట్టారు మీరు. సుధాకర్ జేబులో నుంచి 100 రూపాయలు తీసి ఏడుపు ముఖంతో ఇచ్చాడు. ఇచ్చిన ప్రతి పైసాకి మీ మామయ్యకి నువ్వు లెక్క వ్రాసి ఇవ్వాలి. ఇప్పుడు ఏం చెబుతావు అన్నాడు రవి. సుధాకర్ ఆ క్షణం ఆలోచించి, పారేసుకున్నానని చెబుతానన్నాడు. మళ్ళీ అందరూ నవ్వారు. ఊరికే అన్నాను, నాకేం వద్దు మీ డబ్బు అంది సుచరిత తిరిగి ఇచ్చేస్తూ. సుధాకర్, ఆ డబ్బు నువ్వు తీసుకుంటే అది అన్యాయంగా కాజేసినట్టే అవుతుంది. ఇలా అన్యాయంగా డబ్బుకి కకృతి పడే వాళ్ళని మా బిజినెస్లో చేరనివ్వం, హేమంత్ బెదిరించాడు. చెయ్యి చాస్తున్న సుధాకర్ చివరి మాట వినగానే చెయ్యి గబాలన వెనక్కి లాగేసుకున్నాడు. రవి వెళ్ళి బీరువా తెరిచి కాగితాలు తెచ్చాడు. హేమంత్ వాటిని తీసుకొని చూశాడు. రవి, నేను ఇంకో వారం రోజులు చాలా బిజీ, తరువాత వీటి సంగతి చూద్దాం అంటూ వెళ్ళటానికి లేచాడు. సుచరిత వైపు చూస్తూ, మెనీ థ్యాంక్స్ టు యూ అన్నాడు. నేనే మీకు డబల్ థ్యాంక్స్ చెప్పాలి అంది సుచరిత. ఎందుకట అన్నాడు. అన్నయ్య ఆపసోపాలు పోయి హాయిగా నవ్వుతున్నాడు. నాకు అనుకోకుండా 100 రూపాయలు వచ్చాయి, అందుకని మెనీ థ్యాంక్ యూ అంది. నేను మీకు చెప్పాలి. ఎందుకంటే
4 రోజుల నుంచి నా తల చికాకులతో టన్ను భారం నెత్తిమీద మోస్తున్నంత బరువుగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చాను. ఎవరు మాట్లాడించినా కొట్టాలన్నంత కోపంగా వచ్చాను. అదేమిటో ఇప్పుడు ఆ భారం, ఆ చిరాకు అంతా మాయం అయిపోయినట్టుగా ఉంది. హేమంత్ క్షణమాగి, బహుశా మీ కట్లెట్స్ మహత్యం అనుకుంటాను అన్నాడు. సుచరిత ఆ ప్రశంసకి ముఖం సంబరంగా ఆనందంతో వెలిగిపోతుంది. వస్తాను. హేమంత్ వెళ్తుంటే రవి, సుధాకర్ ఇద్దరు కారు వరకు వెళ్లారు. సుచరిత వరండాలో స్తంభం చుట్టూ చేయి వేసి నిలబడింది. అతను కారు రివర్స్ తీసుకొని వెళ్ళబోతూ తల బయట పెట్టి రవికి, సుధాకర్కి చెయ్యి ఊపుతూ దూరంగా ఉన్న సుచరితకి కూడా చెయ్యి ఊపాడు. కారు వెళ్ళిపోగానే రవి 2 అంగల్లో పరిగెత్తుకు వచ్చాడు. చెల్లెలి నెత్తిమీద ఒక్కటి మొట్టి భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువస్తూ థ్యాంక్ యూ లిటిల్ సిస్టర్ అన్నాడు. సుధాకర్ అన్నాడు, సుచి, నువ్వు అలా చొరవ తీసుకొని ఉండకపోతే బహుశా మా స్నేహం ఇక్కడికి తెగిపోయి ఉండేది. నేను జన్మలో హేమంత్ ముఖం చూడకూడదని అనుకున్నాను. అదేమిటి? అవును మరి, అతనికి ఇంకా 10 రోజుల వరకు పనుంది. మాతో మాట్లాడేవాడు కాదు. మేము అతని మౌనం మరొక రకంగా అర్థం చేసుకొని స్నేహానికి స్వస్తి వచనం పలికేవాళ్ళం. నీ మూలంగా అంత పెద్ద ప్రమాదం తప్పింది. ఏమిట్రా అంటున్నారు? అంది రాజమ్మగారు. అత్తయ్య, నువ్వు నిద్రపోయి లేచే లోపల ఒక పెద్ద సంఘటన జరిగిపోయింది. అయ్యయ్యో, ఏమిటది? అశుభం కాదు కదా? కంగారు పడకు, అశుభం కాదు, శుభమేలే. హేమంత్ వచ్చి వెళ్ళాడు. ఆ, నిజంగానా? వచ్చాడా? ఏమన్నాడు? నవ్వుతూ కబుర్లు చెప్పాడు. సుచరిత చేసిన కట్లెట్స్ తిని, ఇచ్చిన కమ్మని కాఫీ తాగి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళాడు. చూశావా రవి, హేమంత్ ఏమన్నాడో విన్నావా? ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు మనతో ఉంటే అతని తల మీద ఉన్న భారం తగ్గినట్టే ఉందట. అంటే అతనికి మన వల్ల ఉపయోగం ఉందన్నమాట. ఏడ్చావులే, నోర్మి, కసిరాడు రవి. సుచరిత గదిలోకి వెళ్ళింది. 100 రూపాయలు తన బ్యాగ్లో దాచుకుంది. ఆ రాత్రి స్నేహితురాలకి ఉత్తరం రాసింది. డియర్ రేణు, నీ ఉత్తరం అందింది. ఫాస్ట్గా పనులు చేయటంలో నీ తర్వాతనే ఎవరైనా. నువ్వు అన్నమాట ప్రకారమే నువ్వు వెళ్ళగానే వ్రాసిన ఉత్తరం నేను ఇక్కడికి రాగానే అందింది. సెలవులు ఎలా గడుపుతున్నావు? ఊరిలో కాలు పెట్టావో లేదో అప్పుడే నీకు తోచటం లేదా? నాకేమో టైం సరిపోవడం లేదు. ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి సర్దుడు బేరంతో సతమతమవుతున్నాను. మధ్య మధ్యలో మా రేణుగారు నీ తలుచుకొని ఈర్ష్యపడుతున్నాను. నీకేమమ్మా, చేతిలో పుస్తకం, కో అంటే 1,000,000 మంది మనుషుల్లా ఇంటి నిండా నౌకర్లు, ప్రాణంలా చూసే అమ్మా నాన్నలకి గారాల పట్టివి. టైంని ఎలా కాలక్షేపం చేసుకోవాలా అన్న నీ సమస్య అయితే, ఉన్న టైంలో అన్ని పనులు ఎలా చక్క పెట్టుకోవాలా అని నా తహతహ. మా రవితేజ నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడు. సుధాకర్కి నువ్వు రాసిన ఏపీ గురించి చెప్పాను. ఏడుపు మొహం పెట్టాడు. అతనికి వాళ్ళ శ్రీలక్ష్మితో పెళ్లి నిశ్చయం అయింది. సుధాకర్ని చూస్తే అతను అంత బ్రిలియంట్ స్టూడెంట్ అని ఎవ్వరూ అనుకోరు. అతనికి చదువు మినహా ఇంకేం పట్టదు. శ్రీలక్ష్మి అంటే మహా ఇష్టం. శ్రీలక్ష్మికి సుధాకర్ ఫ్యాషన్గా ఉండాలనే తాపత్రయం. అదొక నవ్వులాటగా అవుతుంది. అయినా చిత్రంగా ఎవరిని సుధాకర్ లక్ష్య పెట్టడు. శ్రీలక్ష్మిని మురిపించాలని చూస్తాడు. అన్నయ్యకి ఇంకో ఫ్రెండ్ హేమంత్ అని ఉన్నాడు. అతను, సుధాకర్, అన్నయ్య కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని. హేమంత్ పొడుగ్గా ఉంటాడు, మితభాషి, నవ్వడు గాని నవ్వితే ముఖం చాలా బాగుంటుంది. కాస్త ఆలోచనగా పెదవి బిగించినా చాలు కుడి బుగ్గ మీద పొడుగాటి సొట్ట పడుతుంది. డబ్బు ఉంది, కారుంది. మరి అతనికి నువ్వు ఏం పేరు పెడతావో ఈసారి ఉత్తరంలో వ్రాయి. నేను ఈ ఊరు వస్తూనే ఎవరి ముఖం చూశానో ఏమిటో, అతను మొదట ఎవరో తెలియక నోటి దురుసుగా మాట్లాడి అన్నయ్య చేత తిట్ల అక్షింతలు వేయించుకొని తర్వాత నేనే అతనిని మా ఇంటికి టీకి పిలిచి
సత్కారం చేశాను. సుధాకర్ అతను మా ఇంటికి మళ్ళీ రాడని 100 రూపాయలు పందెం కట్టి ఓడిపోయి నాకు ఏడ్చుకుంటూ సమర్పించుకున్నాడు. రేణు, నువ్వు వెళ్ళేటప్పుడు మన రూమ్మేట్ శ్యామల మీద అనవసరంగా విరుచుకుపడ్డావని అనిపిస్తుంది. నువ్వు ఎంత మంచిదానివి. అందమైన వాళ్ళకి ముక్కు వంకరుంటే ఎలా ఉంటుంది చెప్పు. అలాగే నీలాంటి మంచి అమ్మాయితో హఠాత్తుగా అనుకోకుండా వచ్చేసే ఆ కోపం కూడా ఒక అందవిహీనమైన అవతారమే అనాలి. నువ్వు ఒక పిల్లవి కాబట్టి అలవాటు అయిపోయి ఉండొచ్చు. నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయరేను. ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతాను. మంచి ఫ్రెండ్ అంటే ఎవరు? మనలో ఉన్న లోపాల్ని నిర్మోహమాటంగా చెప్పేవాళ్లే. నేనెందుకు ఇన్నిసార్లు చెబుతున్నానో ఆలోచించుకో. అత్తయ్యకి ఒంట్లో అస్సలు బాగోలేదు. మంచంలో నుంచి లేవటం లేదు. నాకు జవాబు రాయి రేణు. సుచరితకి బాగా నిద్ర వస్తుంటే టేబుల్ మీదకి ఒక్క క్షణం తాళవాల్చింది. పుస్తకం కోసం రవి ఆ గదిలోకి వచ్చాడు. లైట్ వెలుగుతుంది. సుచరిత టేబుల్ మీదకి తల ఆనించి నిద్రపోతుంది. నిద్రలో అమాయకంగా ఉన్న సుచరితను చూస్తే అతనికి ఈ సృష్టిలోకెల్లా అత్యంత ప్రియమైన వ్యక్తిగా అనిపించింది. అతను లేపాడు. సుచరిత లేచి బద్ధకంగా చూసి వచ్చి మంచం మీద పడుకుంది. రవి దిండు సరిచేసి దుప్పటి కప్పాడు. టేబుల్ లైట్ తీద్దామని వచ్చాడు. కాగితాలు సర్దాడు. అది ఉత్తరం మొదట్లో డియర్ రేణు అని ఉంది. కాగితాలు జాగ్రత్తగా పుస్తకంలో పెట్టి మూశాడు. రేణు, ఆ 2 అక్షరాలు కళ్ళకి కనిపించగానే అతని ముఖంలో ఒక ఉత్తేజకరమైన భావం వచ్చింది. రేణు, సుచరిత ఇద్దరు ప్రాణ స్నేహితులు. సుచరిత గుంటూరు హాస్టల్లో ఉంటే తనకి రాసే ఉత్తరాల నిండా అన్నయ్య అంటూ అన్నీ రేణు కబుర్లే. సెలవుల్లో ఇక్కడికి వస్తే రేణు అంటూ అన్నీ తన గురించి విశేషాలే. ఆ అమ్మాయికి రాశానంటుంది. సుచరిత మాటల వల్లనే అటు రేణు ఇటు తనకి ఇద్దరికి ఒకరిని ఒకరిని చూడాలని మరొకరికి ఆసక్తి కలిగింది. తను సుధాకర్ పని మీద గుంటూరు వెళ్ళారు. రేణు, సుచరిత తనతో పాటే కలిసి హాస్టల్ భోజనం చేశారు. నలుగురు అమరావతి వెళ్ళారు. కబుర్లు, నవ్వులు, సరదాగా టైం ఇట్టే గడిచిపోయింది. తర్వాత ఉత్తరాల్లో సుచరిత రేణు తన గురించి అన్న మాటలు వ్రాసింది. తన చెల్లెలికి వ్రాస్తూ రేణును అడిగానని చెప్పమనేవాడు. రేణుకి తనే రే అనే పేరు పెట్టాడు. రేణుకి చాలా నచ్చింది. కోపం తెచ్చుకోలేదు, అలగలేదు. రేణు బాగా డబ్బున్న అమ్మాయి అయినా ఆ ఛాయలేవి కనిపించవు. అందరితో సరదాగా ఉంటుంది, కలిసిపోతుంది. డబ్బుంది అనే భేషజం ఏమాత్రం లేదు. రవికి అది చాలా నచ్చింది. సుచరితకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అత్తయ్య గొడవ చేస్తుంది. తనకి ఉంది, కానీ చదువు ముఖ్యం. చదువు ఉండాలి. అందుకే తను ఆ ప్రయత్నం ఇంకా ప్రారంభించలేదు. సుచరిత నాజుకుగా ఉండటం వల్ల 20 సంవత్సరాలైనా 18 సంవత్సరాల పిల్లలా కనిపిస్తుంది. రవి లైట్ తీసి తలుపు చేరవేసి యువతలకి వచ్చాడు. ఆడపిల్ల పెళ్ళి అంటే మాటలా? సుచరితని ప్రాణంలా చూసుకునే వారికి ఇచ్చి చెయ్యాలి. రవి నిట్టూర్చాడు. దగ్గర డబ్బు కూడా లేదు. వ్యాపారం ఏదైనా ప్రారంభించాలి. దేవుడి దయవల్ల అది కాస్త నిలదొక్కుంటే చాలు. దాని పెంపుదలకి కృషి, శ్రమ ఎంతైనా చేస్తాడు. తను ఆర్థికంగా నిలదొక్కుంటే తప్ప సుచరిత వివాహ ప్రసక్తే లేదు. రవి దృఢనిశ్చయంతో ఉన్నాడు. 20 రోజులు గడిచాయి. హేమంత్ ఈ మధ్య సాయంత్రం పూట రోజూ వస్తున్నాడు. సుధాకర్, రవి, హేమంత్ ముందు గదిలో కూర్చొని పెట్టబోయే వ్యాపారం గురించి చర్చలు జరిపేవాళ్ళు. ముగ్గురు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఒక్కోసారి ఆ చర్చలు తీవ్రంగా ఉండేవి. ఒకరి అభిప్రాయం మరొకరితో కలవకపోవటంతో రవి, సుధాకర్ తీవ్రంగా అరుచుకునేవారు. హేమంత్ వారిద్దరినీ మెల్లగా, మాట చెప్పటానికి అంత తీవ్రత ఎందుకు అంటూ సర్ది చెప్పేవాడు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని సుధాకర్ ఉద్దేశం. మనం జాగ్రత్తగా ఉండాలి, డబ్బు నష్టపోకూడదు అనేవాడు. తక్కువతో ప్రారంభిస్తే
కృషి చేసి అది అందుకునేసరికి మన జీవితాలు తెల్లారుతాయి. కష్టమో నిష్ఠూరమో రిస్క్ తీసుకొని పెద్దగానే ప్రారంభించాలి. మార్కెట్లో ప్రవేశించటమే ఏకంగా దూసుకువచ్చినట్లుగా అందరి గుర్తింపు వచ్చేటట్టు చేసేయాలి అనేవాడు రవి. అది చాలా రిస్క్ అనేవాడు సుధాకర్ గట్టిగా. అసలు బిజినెస్లోకి దిగటమే రిస్క్, దానికి భయపడితే అసలు వాటి జోలికే వెళ్ళకూడదు అన్నాడు రవి. హేమంత్ ఇద్దరి వాదన ప్రశాంతంగా విన్నాడు. ఇద్దరిని కలియ చూస్తూ చెప్పాడు, చూడు సుధాకర్, చెప్పినట్లు తక్కువ పెట్టుబడితో ప్రారంభిస్తే ఫలితానికి ఎక్కువ టైం వెయిట్ చేయాలి. ఎక్కువ పెట్టుబడితో దిగితే డబ్బు రిస్క్ ఎక్కువ. ఈ రెండు ఆలోచించాల్సిన పాయింట్లే. అసలు ఈ రెండిటికి మధ్య మార్గం మనకేదైనా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. సుధాకర్ విసుగ్గా చూశాడు. అసలు ఇంత డబ్బు పోసి ఈ ఇంజనీరింగ్ చదవటమే శుద్ధ దండగా అనిపిస్తుంది నాకు. పరీక్షలు పాస్ అయ్యి మనం చేసేదేముంది? హాయిగా ఇప్పుడు ఒక కిల్లీ కొట్టు పెట్టుకుంటే పోతుందేమో. అంత చదువులు చదివి మా మీద పోటీకి వచ్చారటయ్యా మీరు, సిగ్గులేదా మీకు అని ఆ లైన్లో ఉన్నవాళ్ళు తిడతారు. ఏమో, కిల్లీ కొట్టు పెడితే బాగా లాభాలు తెచ్చుకొని తర్వాత తమలపాకుల తోటనే కొనుక్కోవచ్చునేమో అన్నాడు సుధాకర్. రవి విసుగ్గా తల తిప్పాడు. సుధాకర్ బాధపడుతూ, ఉద్యోగం ఇలా దొరకదని తెలిస్తే నేను చచ్చినా ఇన్నేళ్ళు ఈ చదువు చదివేవాడిని కాదు. అది చాలా తప్పు ఆలోచన. చదువు విలువని ఉద్యోగం దొరకనంత మాత్రాన తీసేయకూడదు. ఆ చదువు ఆధారంగా నువ్వు స్వయంగా ఏమైనా చేయగలవా అని ఆలోచించగలగాలి. మన దేశంలో అది కుదరదుగా. అలా చెయ్యాలన్నా డబ్బు కావాలి, పరపతి కావాలి అన్నాడు రవి. ఆ రెండూ ఉంటే హాయిగా ఉద్యోగమే చూసుకోవచ్చుగా అన్నాడు సుధాకర్. ఉద్యోగం వచ్చినా సుఖం లేదు, అందులో ఎదుగుదల ఉండదు. వ్యక్తిత్వాన్ని అణుచుకోవాలి, జీవితం యాంత్రికంగా అవుతుంది. స్వంత బిజినెస్ ఏర్పరచుకోవడంలో రిస్క్ చాలా ఉన్నా థ్రిల్ కూడా ఎంతో ఉంటుంది. ప్రతిదీ మనం స్వయం కృతం. బాధ్యతతో పాటు ఆనందం కూడా ఉంటుంది. కృషి కొద్దీ భవిష్యత్ పెరుగుతుంది అన్నాడు హేమంత్. నీ దృక్పథం నాకు నచ్చింది హేమంత్ అన్నాడు రవి. మనం అనుకున్న ప్రకారం జీవితం జరగదు అన్నాడు సుధాకర్. మనం త్వరగా ఏదో నిర్ణయానికి వస్తే బాగుంటుంది అన్నాడు హేమంత్. నా బాధ కూడా అదే అన్నాడు సుధాకర్. సుచి, 3 టీలు తల్లి, రవి కేకపెట్టి చెప్పాడు. వస్తున్నా అన్నయ్య. రవి పాంట్లు షర్ట్లు ఇస్త్రీ చేస్తున్న సుచరిత జవాబు ఇచ్చింది. చేస్తున్న పని ఆపి వంటింట్లోకి వెళ్ళి టీ కలిపి 3 కప్పుల్లో తెచ్చింది. సుచరిత ముందు గదిలోకి వచ్చేసరికి హేమంత్ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు. సుచరిత టీ అనగానే ఇటు తిరిగి చూశాడు. గుడ్ బ్యాడ్లీ నీడీ తోన్, థ్యాంక్ యూ అన్నాడు. రవి కుర్చీలో వెనక్కి చేరగిలబడి కాళ్ళు బార చాపుకొని కూర్చొని ముఖం ఎత్తి కళ్ళు మూసుకొని నుదురు చిట్లించి దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అన్నయ్య, టీ అంది. అతను ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి సరిగ్గా కూర్చొని తీసుకుంటూ, అప్పుడే తీసుకువచ్చేసావా అంటూ తీసుకున్నాడు. టేబుల్ ఎక్కి కూర్చొని కాళ్ళు ఊపుతున్న సుధాకర్ టీ తీసుకుంటూ, ఆగిపోయిన ఆలోచనలకి ఇది ఫ్యూయల్ అన్నమాట. కాస్త వేడివేడి టీ పొట్టలో పడితే బుర్రలో నరాలు మళ్ళీ చురుకుగా పనిచేస్తాయి అన్నాడు. సుచరిత మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తయ్యకి కీళ్ళ నొప్పులు బాగా ఉండటంతో ట్రాంక్విలైజర్ ఇవ్వటంతో మత్తుగా పడుకొని ఉంది. ఇంట్లో ఆవిడ అరుపులు వినిపించకపోతే ఏమిటోగానే ఉంది. సుచరిత ఇస్త్రీ చేస్తూ ఆలోచిస్తోంది. అన్నయ్య వాళ్ళు బాగా చదివి ఫస్టున పాస్ అయ్యారు. అయినా సరే వారి భవిష్యత్తుకి ఒక తీరం కనిపించటం లేదు. ఈ 10-15 రోజుల నుండి వారి చర్చలు వింటుంది. వారి బాధ అర్థమవుతుంది. ఏదో చెయ్యాలనే తపన, ముఖ్యంగా డబ్బు సంపాదన కావాలి. అది లేకపోతే జీవితాలు ఆగిపోతాయి. తనకి ఆ దిగులు బాధలు ఏవీ లేవు. అన్నయ్య ఒక్కొక్కసారి అంటాడు, ఆడపిల్లగా పుట్టటమే ఈ రోజుల్లో అదృష్టం ఏమో అనిపిస్తుంది. చక్కగా చదువుకోవడం,
మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటే జీవితంలో బాధలన్నీ అతనే చూసుకుంటాడు. ఇది విన్న రాజమ్మ గారు, ఆ నా మొహం, ఆడబ్రతుక్కి కష్టాలే లేవా ఏమిటి? పిల్లల్ని కనడం పెంచటం మాటలా? 1000 జన్మలు ఎత్తినంత కష్టం చాకిరి. సుచరితకి చిన్నప్పుడే తల్లి తండ్రి పోయినా మేనత్త పెంపకంలో ఆ లోటేం తెలియదు. రవికి ప్రాణం. సుచరితకి కాస్త గోరు గీసుకుపోతే అతని ప్రాణం విలవిలలాడిపోతుంది. ముందు గదిలో సుధాకర్ అంటున్న మాటలు వినిపించాయి. రవి, త్వరగా ఏదో ఒకటి తేల్చరా నాయనా. మామయ్య ఇక్కడ నీకు ఉద్యోగం సద్యోగం దొరకదు. దుబాయ్లో తెలిసిన వాళ్ళున్నారు, వాళ్ళిప్పిస్తారట ఓ అంటూ నసపెడుతున్నాడు. నీకేం నాయనా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా బాధేమిటి? ఏదో ఉద్యోగం పురుష లక్షణం అని చేయడం గాని, మీ మామయ్యకి బోలెడు పొలాలున్నాయిగా, వాటి మీద ఐవేజు చాలు. నువ్వు నీ పిల్లలు కూడా కూర్చొని తినవచ్చు. అను అందరూ అలాగే అంటారు. మా మామయ్య సంగతి నీకు తెలియందేముంది? ఒక్క పైసా పెడితే 10 పైసలు రావాలి అంటాడు. నన్ను చదివించాడుగా, ఇప్పుడు నా మీద 100 రెట్లు లాగాలి అంటాడు. ఇంట్లో పనివాళ్ళైనా సరే 50 రూపాయల జీతం ఇస్తే 200 రూపాయల పని చేయిస్తాడు. తెల్లవారి లేచింది మొదలు, కానీ సంపాదించవు, ఊరికే తిరుగుతున్నావు అంటూ సతాయింపు. ఆ పోరు పడలేకనే ఇంటి నుంచి పారిపోయి అక్కడక్కడ కాలక్షేపం చేస్తాను. ఆయన ఇంట్లో లేనప్పుడు చూసుకొని దొంగచాటుగా వెళ్ళి భోజనం చేసి వస్తాను. రవి, బంగారు తల్లి లాంటి చెల్లెలు, దేవత లాంటి అత్తయ్య వాళ్ళు నువ్వు ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా ఏమీ అనరు. అనకపోవటం వల్ల నా బాధ్యత రెట్టింపు అవుతుంది. ఏం పెరిగినా నిన్ను వాళ్ళు ఏమీ అనరు. ఇక హేమంత్ విషయం చెప్పనే అవసరం లేదు. ఉన్నవాళ్ళ అబ్బాయి, అతనికి ఈ ఉద్యోగాలు వ్యాపారాలు నథింగ్ అని కూడా మాకు ఒక పెద్ద మేడ ఉంది అన్నట్టు కారు ఉంది అన్నట్టు స్టేటస్ సింబల్. హేమంత్ నవ్వాడు. దూరం నుంచి చూసేవాళ్ళు అలాగే అనుకుంటారు. మోసే చెట్టుకు తెలుస్తుంది కాయల బరువు, తగిలే రాళ్ళ దెబ్బల బాధ అన్నీ గూబనంగా తట్టుకోవాలి. నీకు బాధలున్నాయా అడిగాడు సుధాకర్. ఎందుకు లేవు? నా బాధలేమిటో నీలాంటి వాళ్ళకి అర్థం కావు. ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, అది ఒక ఊబి. మా నాన్న సంపాదించి ఇచ్చి వెళ్ళిన ఆస్తుల మీద అనేక రకాల దావాలు. మాది పాత సంప్రదాయాల్ని పట్టుకొని వేలాడే కుటుంబం. మమ్మీకి ఖర్చులు తగ్గించడం చేతగాదు. మా అక్క కూడా అంతే. పేరు ప్రతిష్టలు అనేవి మనిషిని ఎంత ఒంటరివాడిని చేస్తాయో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. అవును సుధాకర్, నాకు కూడా అనిపిస్తుంది. రవి చాలా అదృష్టవంతుడు. ప్రాణంగా మసిలే చెల్లెలు, వీళ్ళ మంచి కోసం ప్రాకులాడే అత్తయ్య. ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కానీ నాకు పేరు ప్రతిష్టలు లేని వాళ్ళు ఎంత సుఖంగా ఉంటారో అర్థం కాలేదు. మీరు ఏ పని చేసినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మేం ఏం పని చేసినా అందరూ 1000 కళ్ళతో గమనిస్తూ ఉంటారు. ఏది చేయబోయినా ఇంటి పేరు తండ్రి పేరుకి ఎక్కడ అగౌరవం రాకుండా జాగ్రత్త పడాలి. ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది. వాళ్ళు తిరిగి చూసేలోపే పోస్ట్ మ్యాన్ గిరాలు పెట్టి వెళ్ళిపోయిన కవరు ఒకటి హేమంత్ కాళ్ళ దగ్గర వచ్చి పడింది. అతను వంగి తీశాడు. ఎక్కడి నుంచైనా ఇంటర్వ్యూ కాదు కదా? రవికా నాకా? సుధాకర్ ఆతృతగా అడిగాడు. హేమంత్ కవర్ మీద అడ్రస్ చూశాడు. మీ ఇద్దరికీ కాదు, ప్రియసఖి సుచరితకి. హేమంత్ పేరు చదివాడు. ఓహో, అది రే వ్రాసిన ఉత్తరం. ఆవిడగారే సుచి పేరు మీద అలా వ్రాస్తుంది అన్నాడు సుధాకర్ నిరుత్సాహంగా చూస్తూ. ప్రియసఖి సుచరిత. హేమంత్ మళ్ళీ అంటూ ఆ ఉత్తరం రవి చేతికి ఇచ్చాడు. సుచి, రే దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రవి కేక పెట్టాడు. సుచరిత పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏది? ఇదిగో. చాలా బరువుగా ఉంది. సమాచారం చాలా ఉన్నట్టు ఉంది. అరచేత్తో వెయిట్ చూస్తూ అన్నాడు రవి నవ్వుతూ. పో అన్నయ్య. సుచరిత ఉత్తరం తీసుకొని లోపలికి వెళ్ళింది. రే అదేం పేరు అన్నాడు హేమంత్. రేను, సుచరిత ఫ్రెండ్ అన్నాడు రవి. సుధాకర్ అన్నాడు. హేమంత్, ఇన్నాళ్ళు నేను
మీ ఇల్లు, మాధవరావు గారి అబ్బాయి అనే నీ ప్రతిష్ట, నీ కారు చూసి ఈర్ష్యపడుతూ ఉండేవాడిని. సుమా, ఇప్పుడు తెలుస్తుంది నీకు ఉన్నాయి బాధలు అని. బాధలని మెల్లిగా అనకు. నరకయాతన. రాత్రివేళ పడుకుంటే రాబోయే ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాలో ఏ పేచీలు ఎదుర్కోవాలో అనే అశాంతి. తెల్లవారితే దావాల తాలూకు ఏ లాయరు కాస్త డబ్బు పంపండి అంటాడు అనే భయం. మమ్మీ, చెల్లై ఏ షాప్కి వెళ్ళి ఏ బట్టల బిల్లు తెస్తారో అని హడలు. ఇవన్నీ డబ్బు ధారాళంగా ఉంటే అంత బాధ అనిపించదు. ఇదే కాబోలు, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు అన్నాడు సుధాకర్. ఇంతకీ మనం ఏ వ్యాపారం పెట్టబోతున్నాం? ఈరోజైనా తేలుతుందా అన్నాడు రవి. ఈరోజు తేలి తీరాలి అన్నాడు హేమంత్. ఎయిర్ కూలర్స్ పెట్టేద్దాం అన్నాడు సుధాకర్. ట్రాక్టర్ చైన్స్ అన్నాడు రవి. మల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే అన్నాడు హేమంత్. అదో పెద్ద గొడవ. రవి సుముఖత చూపించలేదు. పోనీ టీవీల తయారీ అన్నాడు హేమంత్. అమ్మో, చాలా పెద్ద పెట్టుబడి, లైసెన్సులు, గొడవలు. అవన్నీ నేను చూసుకుంటాను. నాకు తెలిసిన ఇంకో 2 ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఉన్నారు, వారిని కలుపుకుందాం. సుధాకర్ రవి వైపు చూశాడు. రవి అయిష్టంగా తల తిప్పాడు. మన ముగ్గురికి మించి ఇంకెవరూ వద్దు. మనుషులు ఎక్కువైన కొద్దీ అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి. అది నిజమే. ఓకే అన్నాడు హేమంత్. స్టీలుకు సంబంధించిన ఏ ప్రొడక్షన్ అయినా సరే నాకిష్టమే. మామయ్య జాతకం చూపించాడట. స్టీలులో నాకు బాగా కలిసి వస్తుందని చెప్పారట అన్నాడు సుధాకర్. ఏదైనా ప్రొడక్షన్ చేయటం తేలిక. ఏదో విధంగా అప్పో సొప్పు ఫైనాన్స్ తెచ్చుకొని కష్టపడి తయారు చేయవచ్చు. కానీ మార్కెటింగ్ చాలా కష్టం. ఎటు ఏ వృత్తిలో చూసినా పోటీ. దాన్ని తట్టుకోవాలంటే ఏటికి ఎదురు ఎదినట్లు అనిపిస్తుంది అన్నాడు రవి నిస్పృహగా. హేమంత్ చెప్పాడు. రవి, దానికి కారణం ఏమిటో తెలుసా? బాగా డబ్బున్న వాళ్ళు, ఒక బిజినెస్లో లాభం సంపాదించిన వారు దానితో ఆగకుండా ఏ నష్టం చూపించుకోవటానికో ఇంకో వ్యాపారంలోకి వస్తున్నారు. ఉన్న వ్యాపారంలో నష్టం వస్తే మరొక దోవ ఆధారం ఉంటుందని కొందరు, లాభం వస్తే ఇందులో నష్టం చూపించి దాన్ని దక్కించుకోవచ్చని మరికొందరు ఉన్న వృత్తులతో పాటు వేరే వాటి వైపుకి వస్తున్నారు. ఉదాహరణకు బట్టల మిల్లు నడిపేవారు పత్రికా రంగంలోకి వచ్చి పేపర్ షేర్లు పెడుతున్నారు. సినిమా రంగంలో వాళ్ళు మందుల కంపెనీ ప్రారంభిస్తున్నారు. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారికి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది. దానివల్ల వారికి ఈ వ్యాపారాల్లో సంపాదించి బ్రతికి బట్ట కట్టాలని ఉండదు. అందుకని డబ్బు వెదజల్లి పబ్లిసిటీ మీద లక్షలు గుమ్మరిస్తున్నారు. వారి వ్యాపారానికి బహుళ ప్రాచుర్యం వచ్చేస్తుంది. కష్టపడి అప్పులు చేసుకొని అదే జీవన సూత్రం అన్నట్టు ఆ వ్యాపారంలోనే బ్రతికే మరికొంతమందికి అదే పెద్ద గొడ్డలి పెట్టు అవుతుంది. ఈ పోటీకి తట్టుకోలేక వారి జీవితాలు తలక్రిందులు అవుతున్నాయి. ఇందులో ఎవరినీ తప్పుపట్టే పని లేదు. ఎవరి అవసరాలు వాళ్ళవి. జీవితంలో ఎదురయ్యే ఈ సుడిగాల నుంచి తప్పించుకొని తనని తానుగా నిలదొక్కున్న వాడే అదృష్టవంతుడు. నా ఫ్రెండ్ ఒకతను మనతో పాటు చదివిన వాడే. శంకర్ స్వీట్ షాప్ పెట్టి దివాలా తీశాడు. తెలిసిన వాళ్ళందరూ మన శంకర్ షాపే కదా అని తీసుకువెళ్ళి డబ్బు తర్వాత ఇస్తాననేవారు. ఇతనికి మొహమాటం. 6 నెలల్లో అప్పులు పెరిగి షాప్ అద్దె కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చుకున్నాడు. అదే టీ స్టాల్ పెట్టి మా బాబాయ్ డ్రైవరు ఒట్టి ఇడ్లీ, టీ పెట్టి బోల్డంత సంపాదించారు. ఎవరి అదృష్టం వారిది. చూసారా నిన్న నేను జాతకం, అదృష్టం అంటే నువ్వు రవి నన్ను తిట్టిపోశారన్నాడు సుధాకర్. రవి నిట్టూర్చాడు. చివరికి ఏమీ చేయలేక, చేతకానితనం అని ఒప్పుకోలేక చివరికి అదే నమ్మాల్సి వస్తుంది. లేకపోతే మనిషికి అశాంతితో పిచ్చెక్కిపోతుంది అన్నాడు రవి. హేమంత్ కన్నతలు నొక్కుంటూ, నాకు తలనొప్పి వస్తుంది. మళ్ళీ మనకు ఏ వ్యాపారమో అసలు ఒక నిర్ణయం కుదరడం లేదు అన్నాడు. ఏం చేద్దాం? ఏది చూసినా ఏదో అవాంతరం, ఎదుర్కోలేని ఇబ్బందులు.
కాలేజీ సీటు వచ్చే వరకు అదొక భగీరథ ప్రయత్నం. ఎప్పుడెప్పుడు ఈ చదువు ముగుస్తుందా, ఈ జీవితాలు ఒక దారికి చేరుతాయా అని ఎదురుచూసి తీరా డిగ్రీలు చేత పట్టుకుంటే మళ్ళీ అయోమయం, అంధకారం. దీనితోనే సతమతమవుతూ పుణ్యకాలం కాస్త గడిచిపోతే ఇక జీవితంలో మిగతా సరదాలు ఏం అనుభవిస్తాం? సుధాకర్ దిగులుగా అన్నాడు. శుచి, టీ! రవి కేక పెట్టాడు. హేమంత్ వారిస్తూ, వద్దు రవి, లే, అలా ఏ ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని మాట్లాడితే ఆ చల్లగాలికి కాస్త తలలో వేడి అయినా తగ్గుతుంది. బయటికి పోదాం పదా అన్నాడు. మనం బయటికి వెళితే మొన్నటిలాలా లేటయ్యి శుచి ఒక్కతే అవుతుందేమో అన్నాడు రవి సందేహంగా. తనని కూడా మనతో తీసుకువెళదాం. ఏం హేమంత్, పాపం వచ్చినప్పటి నుంచి మన సేవలతోనే సరిపోతుంది. తనని ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదు అన్నాడు సుధాకర్. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు హేమంత్. సుధాకర్ లోపలికి వచ్చి సుచరితని బయలుదేరమని చెప్పాడు. వంట చెయ్యాలిగా అంది. వచ్చిన తర్వాత చేద్దువు గానిలే, బయలుదేరు అన్నాడు రవి. సుచరిత 10 నిమిషాల్లో తయారై బయటికి వచ్చింది. అప్పటికే వాకిట్లో కారులో హేమంత్ స్టీరింగ్ దగ్గర, రవి సుధాకర్ వెనక సీట్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. సుచరిత అన్నగారి వైపు వెళ్తుంటే హేమంత్ చేయి చాచి ముందు డోర్ తెరిచాడు. అన్నయ్య అంది సందేహంగా. కూర్చో శుచి అన్నాడు రవి. సుచరిత అన్నగారి మాట కాదనలేనట్టుగా ముందు సీట్లో కూర్చుంది. కారు స్టార్ట్ అయ్యింది. హేమంత్ చేయి చాచి టేప్ ఆన్ చేశాడు. సితార్ వినిపించసాగింది. అబ్బా, చల్లగాలికి ప్రాణం హాయిగా ఉంది అన్నాడు సుధాకర్. బిజినెస్ ప్రారంభం కాగానే మొదట ఒక కారు కొందాం, రోజూ తిరుగుదాం సుధాకర్ అన్నాడు హేమంత్ నవ్వుతూ. ఇక నెత్తిన గుడ్డే అన్నాడు సుధాకర్. అందరూ నవ్వారు. హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారు స్లో అయ్యింది. ఎదురుగా ఒక లారీ ఇటుకలు దింపుతుంది. బుద్ధి లేదు, రోడ్డు వీళ్ళ ప్రాపర్టీ అనుకుంటారు. కాస్త పక్కకి ఆపి దోవ ఉంచకూడదు? హేమంత్ విసుక్కుంటూ కార్ హారన్ మోగించసాగాడు. ఇటుకలు దింపే కార్యక్రమం అయిపోవస్తుండటంతో లారీ అతను లక్ష్య పెట్టలేదు. ఆగమని సైగ చేశాడు. హేమంత్ కార్ ఆపి వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు. ఇటుకలు ఎంత ముద్దు వస్తున్నాయో, ఏ యజమానికి ఇవి గోడలు కడుతున్నాయో కదా అన్నాడు సుధాకర్. అసలు వాటిలో గట్టితనమే లేదు, చూడు ఎలా విరిగిపోతున్నాయో. అంతా మోసమే అన్నాడు రవి. ఇటుకల్ని చూస్తున్న సుచరిత ఉత్సాహంగా, అన్నయ్య, మీరు ఇటుకల బట్టీలు ఎందుకు పెట్టకూడదు అంది. పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టకూడదు? గడ్డం మీద చేత్తో రాసుకుంటూ అన్నాడు హేమంత్. వాటిని తను కూడా చూస్తూ, ఇటుకలా, చి, ఇంత చదువు చదివి అన్నాడు సుధాకర్. చదువు చూపించి వాటిని తీసి పారేయకు, అది కూడా ఒక వ్యాపారమే అన్నాడు రవి. చాలా ముఖ్యమైన వ్యాపారం అన్నాడు హేమంత్. అవును, ఎక్కడ చూసినా కడుతున్న ఇల్లే కంటికి కనిపిస్తున్నాయి అంది సుచరిత. డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అన్నాడు హేమంత్. ముందు ఏదో ఒకటి డబ్బు కోసం ఆధారంగా వ్యాపారం ప్రారంభిస్తే తర్వాత ఇష్టమైన వ్యాపారం చెయ్యొచ్చు అన్నాడు రవి. అవునవును, ఇటుక బట్టీలు పెట్టవచ్చు, తర్వాత నేను కలాప వ్యాపారం ప్రారంభిస్తాను. తలుపులకి చెక్క సప్లై చేయవచ్చు. రవి, నువ్వు సిమెంట్ డీలర్షిప్ తీసుకో. హరిని నేను అసలు ఆలోచించలేదు. ఇల్లు అనేది ఎన్ని రకాల వ్యాపారాలకి కేంద్రం. అసలు మనమంతా వ్యాపారాల్లో సంపాదించి చివరికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీయే కట్టవచ్చు, ఫ్లాట్స్ కట్టి అమ్మవచ్చు. చాలా ఉత్సాహంగా అన్నాడు. రవి అతని తొడ మీద ఒకటి చరిచాడు. సుధా, చాలించు. ఇంద్రధనుసు మీద నీ స్వారీ. ఆకాశంలో కనిపించగానే అది అందినట్టే ఎక్కినట్టే ఆలోచనలు చేసేస్తావు. అందరూ ఒక్కసారి నవ్వేశారు. లారీ కదిలింది. కారు స్టార్ట్ అయి ముందుకు వస్తుంటే నలుగురు ఆ ఇటుకల్ని తమకు ప్రేరణ, ఉత్సాహం కలిగించిన అపురూపమైన వస్తువుని చూసినట్టు చూశారు. ట్యాంక్ బండ్ మీద కారు ఆగింది. చల్లటి గాలి బాగా వీస్తుంది అన్నాడు రవి. హేమంత్, రవి, సుధాకర్ ముగ్గురు కారు దిగారు. శుచి, నువ్వు కూడా వస్తావా మాతో అన్నాడు రవి. సుచరిత తల అడ్డంగా తిప్పింది. ఊహు, మధ్యాహ్నం అంతా నిలబడి బట్టలన్నీ ఇస్త్రీ చేశాను కదా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నడవలేను అంది. అయితే ఇక్కడే కూర్చో అని రవి వాళ్ళతో వెళ్ళిపోయాడు. ముగ్గురు ట్యాంక్ బండ్ గట్టు వెంట కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళల్లో హేమంత్ని చూస్తుంటే అనిపించింది, డబ్బు పరపతి ఉన్న అతను పరిచయం కావటం అన్నయ్య అదృష్టం. ఈ రూపంగానైనా
వాడికి జీవితంలో సెటిల్మెంట్ దొరికితే చాలు అనుకుంది. సుచరిత బ్యాగ్లో నుంచి రేణు రాసిన ఉత్తరం తీసుకొని మళ్ళీ ఇంకోసారి చదువుకోసాగింది. అందులో ఇలా ఉంది: ప్రియసఖి సుచరిత, నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది. నాకు నీ ఉత్తరం వస్తే నీ ఒడిలో తలదాచుకున్నంత ఆనందంగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చదువుకుంటానో నీకు తెలియదు. మా అమ్మకి ఒకసారి అనుమానం వచ్చి రహస్యంగా నా బ్యాగ్లో నుంచి తీసి ఉత్తరం చదివింది. అప్పుడే బాత్రూంలో నుంచి తలస్నానం చేసి వచ్చిన నేను, మమ్మీ నీ దొంగతనం పట్టేశాను అంటూ ఫక్కున నవ్వాను. మమ్మీ ముఖం వెలవెలపోయింది. తర్వాత బుజ్జగింపుగా నాకు ఆ దొంగతనం ఎందుకు చేసింది చెప్పింది. రేణు, నువ్వు చాలా డబ్బుగల పిల్లవు. నీ మీద ఎవరు ఏ వల విసురుతారో నాకు భయం. అందులో వయసొచ్చిన పిల్లవి అంటూ తన భయం చెప్పింది. నేను నవ్వేశాను. నా గురించి నీకు ఆ భయం వద్దమ్మా అన్నాను. నీ భయం నా పెళ్లి గురించేగా. నీకు చెప్పకుండా నేను ఎవరిని రహస్యంగా పెళ్లి చేసుకోను అన్నాను. పెళ్ళి అంటే గుర్తుకు వచ్చింది. బాబాయ్ మెడ్రాస్ నుంచి ఉత్తరం రాశాడట. ఆయనకు తెలిసిన కుర్రాడు ఉన్నాడట. మంచి కుటుంబమట. పో అమ్మా, కుర్రాడి మంచితనం ఎవరో బాబాయి కాదు, నేను తెలుసుకోవాలి అన్నాను. నీకు తెలిసిన వారున్నారటే అంది. ఉన్నారు కానీ నేనంటే వారికి ఇష్టం అవునో కాదో తెలుసుకోవాలిగా. చెబుతాను అన్నాను. డియర్ ఫ్రెండ్ సుచరిత, అది సంగతి. మా అమ్మకి నా గురించి బెంగ అయితే నీ పెళ్ళి గురించి మీ అన్నయ్యకి బెంగ. డబ్బున్న మా అమ్మకి దిగులే, డబ్బు లేని మీ అన్నయ్యకి దిగులే. అసలు చూస్తున్నానుగా మన కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్ళి అంటేనే దిగులు. ఆ దిగులు ఎందుకో నాకు అర్థం కాదు. బహుశా అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో అని ఆదుద్దా కాబోలు. ప్రియనేస్తమా, నువ్వు శ్యామల గురించి వ్రాసినది చదివాను. నువ్వు వ్రాసిన తర్వాత నాకు అనిపించింది నేను తొందరపడి అరిచానేమోనని. పాపం శ్యామల మంచిదే. నేను ఊరి వెళ్ళిపోతున్నాను కదా, తన పుస్తకాలు నేను మర్చిపోతానేమోనని తన భయం. ఆ క్షణంలో శ్యామల నాకు ఎందుకు గుర్తు చేయాలి? నేను ఇస్తాను కదా అని నాకు ఆవేశం వచ్చేసింది. నాకు ఎందుకో కానీ చాలా త్వరగా ఆవేశం వచ్చేస్తుంది. బహుశా అది నాలో ఒక బలహీనత అనుకుంటాను. ఉదయం ఏం జరిగిందో తెలుసా? పనికుర్రాడు కాఫీ తెచ్చి ఇచ్చాడు. నేను ఫోన్లో శిరీషతో మాట్లాడుతున్నాను. వాడికేమో మధ్యలో నన్ను మాట్లాడించాలంటే భయం కాబోలు. ఊరికే నిలబడ్డాడు. తర్వాత కాఫీ ఇచ్చాడు. తాగి చూస్తే చల్లారిపోయింది. నాకు చాలా కోపం వచ్చేసింది. కప్పు నేలకేసి కొట్టాను. నాన్నగారు పరిగెత్తుకు వచ్చారు. అసలు చల్లారిపోయిన కాఫీ ఎందుకు ఇచ్చావు అంటూ వాడిని కసిరారు. అమ్మేమో ఆడపిల్లకి ఆ మాత్రం సహనం ఉండొద్దా అంది. వారిద్దరి మధ్య బాగా ఘర్షణ జరిగింది. అసలు సంగతి అది కాదు సుచి. డాడీ క్లబ్ నుంచి చాలా లేటుగా వస్తారని మమ్మీ మంట. అది మనసులో పెట్టుకొని ఇది పోట్లాట పెట్టుకుంది. డాడీ భోజనం చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. నాకు మమ్మీ మీద చాలా కోపం వచ్చింది. అప్పుడేం చేశానో తెలుసా? కూర్చొని నీ ఉత్తరాలన్నీ చదివాను. చిత్రంగా కోపం మాయమైపోయింది. అప్పుడు కళ్ళు మూసుకొని కోపాన్ని తలుచుకొని దండం పెడుతూ, అమ్మ కోపిష్టి తల్లి, ఇన్నాళ్ళుగా నువ్వు నాకు ఒక సహచరిగా ఉంటూ వచ్చావు. ఇప్పుడు నాకు సుచరిత అనే ఒక ప్రియసఖి దొరికింది. ఆమెకు మనుషులు కోపంగా ఉంటే పడదు. నువ్వు నా దగ్గర ఉంటే తను నాకు దూరం అవుతుంది. కాబట్టి మా స్నేహం చెడగొట్టకు. సుచరితని నా నుంచి దూరం చేయకు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో అని ప్రార్థించాను. డియర్ సుచి, నీ స్నేహం పెరిగిన తరువాత నేను నా కోపం చాలా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. శ్యామలకి క్షమాపణ చెబుతూ ఉత్తరం రాశాను. నిన్న ఏం జరిగిందో తెలుసా? నిన్న ఈ ఊరికి బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే శ్యామల వచ్చింది. నన్ను చూడటానికి వాళ్ళ చెల్లెలని తీసుకొని వచ్చింది. శ్యామల చెల్లెలు శ్యామల కంటే బాగుంది. శ్యామల నా ఉత్తరం చూసి చాలా సంతోషపడ్డానని చెప్పింది. నీ గురించి అడిగింది. సుచి, గుడ్ న్యూస్. శ్యామలకి పెళ్ళి ఖాయమైంది. సెప్టెంబర్లో పెళ్ళట. తెలిసిన వాళ్ళ అబ్బాయేట. చదువు ఆపేచేస్తుందట. పిల్లాడు గురించి చెబుతుంది. ఇంతలో ఏమైందంటే మా ఇంట్లో పిచ్చి మేళం ఉందిగా. మా అమ్మమ్మ ఎట్లా గది తలుపులు తెరుచుకొని బయటపడిందో వచ్చి మీద పడింది. నవ్వుతూ అరుస్తూ ఆవిడ వచ్చేసరికి శ్యామల చెల్లెలు హడలిపోయి బయటికి పారిపోయారు.
నా అరుపులు విని మా అమ్మ పనికుర్రాడు వచ్చారు. ఆవిడ వాళ్ళకి ఓ పట్టాన లొంగలేదు. పనికుర్రాడు పట్టుకొని రెక్కలు విరిచిపట్టి లాక్కెళ్ళి గదిలో పడేసి తలుపులు వేసేశాడు. నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. అమ్మమ్మని తిట్టేశాను. ఆ పిచ్చిదాన్ని అసలు ఇంట్లో ఎందుకు ఉంచుతారు? హాస్పిటల్లో పారేయాలని డాడీ ఎన్నిసార్లు చెప్పారు? ఏమిటి ఇంట్లో ఈ శని అంటూ పెద్దగా అరిచాను. ఆవిడ నీకు అమ్మమ్మ, గౌరవం లేదటే నీకు, శని అంటావా అంటూ కొట్టడానికి వచ్చేసింది. శ్యామల చెల్లెలు మా పొట్లాట విని బిత్తరపోయారు. శ్యామల వెళ్ళు వస్తాను రేణు అనేసి వెళ్ళిపోయింది. నా ఉద్రేకం కాస్త తగ్గింది. నేను తల పట్టుకొని కూలబడ్డాను. అయితే ఈ కోపిష్టి తల్లి నన్ను వదిలి వెళ్ళలేదన్నమాట అనుకున్నాను. అది సంగతి. నాకు తెలుసు తల్లి. ఇది వినగానే నువ్వు ఏమని లెక్చర్ ఇస్తావో చెప్పనా రేణు? తప్పు, చాలా తప్పు. పసిపిల్లల్ని, వృద్ధుల్ని, మతిస్థిమితం లేని వారిని, అనారోగ్యంగా ఉన్నవారిని, మొక్కల్ని, కుక్కల్ని చాలా ప్రేమతో ఆదరంగా చూడాలి అంటావు, అంతేనా? ఏం చేయను శుచి. నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ అంటే అదేమిటో అసహ్యం. ఒక్కసారి ఆవిడ చీర చింపి పీలికలు చేసుకొని మా నాన్న నాకు పాఠం చెప్తుంటే పరిగెత్తుకు వచ్చింది. నగ్నంగా ఉన్న ఆవిడని చూడలేక నాన్న పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకున్నారు. అప్పుడే హాస్పిటల్లో పడేయాలని పోట్లాడారు. అసలు మా అమ్మ నాన్నల పోట్లాటకి మా పిచ్చి అమ్మమ్మే కారణం. అమ్మది మరీ చాదస్తం. డాడీ చెబితే వినరు. ఆవిడను చూస్తే నాకు భయం. నీకు అసలు ఎప్పుడైనా భయం వేస్తుందా? నాకు అప్పుడప్పుడు చాలా భయం వేస్తుంది. ఎందుకో తెలియదు. నీతో కలిసి ఉంటే నాకు చాలా హాయిగా ఉంటుంది. అవును, మీ రవితేజ గారు ఎలా ఉన్నారు? నీకేమ్మా, బంగారం లాంటి అన్నయ్య. రేణు, అందరూ డబ్బు, అందం ఉందని నన్ను చూసి ఈర్ష్యపడతారు. నేనేమో నిన్ను చూసి ఈర్ష్యపడతాను. నాకు ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఈ మాట అన్నానని మీ అన్నయ్యకు చెప్పు. ప్రియసఖి, నీకు నేను పెట్టుకున్న ముద్దు పేరు ఎంత బాగుంది కదూ. హేమంత్ అనే అతని గురించి వ్రాసావు కదూ. ఈసారి ఆలోచించి వ్రాస్తాను. నువ్వు సెలవులకి మా ఇంటికి వస్తావా రావా? రాకుండా ఉండు. నేనే ఎప్పుడో ఒకసారి మీ వాకిట్లో కనిపిస్తాను. మీ అన్నయ్య నాకయ్యే ఖర్చులకి మూర్చపోతాడేమో. జవాబు వ్రాయి చూచి. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. నిజం చెప్పనా? నిన్ను చూడటానికి వస్తే నీతో పాటు మీ అన్నయ్య కనిపిస్తాడు కదా అని. అయినా మీ అన్నయ్య మరి ఇంత ముని పుంగవుడేమిటి బాబు? ఆ రోజు స్టేషన్లో నేను నవ్వితే నవ్వనే లేదు. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. మా అమ్మ చెప్పింది. మా అమ్మకి పిన్ని మనవరాలి కూతురుందట. ఎర్రగానే ఉందట. ఇంటర్ చదువుతో ఆపేసింది. వీణ వాయిస్తుంది. మీ అన్నయ్యకి ఫోటో పంపించమంటావా? అడగమంది. నేను నీకు ఉత్తరం రాస్తున్నాను అని అన్నాను. అవును, మీ అన్నయ్యకి ఎలాంటి అమ్మాయి కావాలి? అందం ఉండాలా? చదువు కావాలా? డబ్బు ఉండాలా? పేద ఇంటి పిల్లే కావాలి అనే రూల్ ఏమైనా ఉందా? వివరాలు రాయి. మాకు తెలిసిన వాళ్ళల్లో చాలామంది పెళ్ళి కాని ఆడపిల్లలున్నారు శుచి. నాకిక్కడ ఏం పొద్దుపోవడం లేదు. నీకైతే టైం చాలడం లేదని వ్రాసావు. ఎంత అదృష్టమో. ఊరికే కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ నరకం. సో డియర్ ఫ్రెండ్, గుడ్ నైట్. ఇంతకీ తమరికి ఎలాంటి వ్యక్తి భర్తగా కావాలంటావో చెప్పలేదు. ఆజానుబాహుడు, అరవింద దళాక్షకుడు కావాలా? మిస్టర్ సింపుల్ కావాలా? ఇక్కడ నాకేం తోచడం లేదు. ఈ సెలవుల్లో నీకు మీ అన్నయ్యకి పెళ్లి సంబంధాలైనా చూస్తాను. మీ అన్నయ్యతో చెప్పు. తన ఇష్టపడే అమ్మాయి కంటే తనని ఇష్టపడే వాళ్ళని చేసుకోమను. అది చాలా సుఖం. అతను నా మాట ఒప్పుకుంటే అతనంటే ఈ ప్రపంచంలో ఎవరెవరు ఇష్టపడేవారు ఉన్నారా అని ఇక వేటకి బయలుదేరుతాను. నేను ఇలా వ్రాస్తుంటే భారతం అయిపోయేటట్టుంది. ఉంటాను శుచి. ఇక ఉత్తరం పొడిగించను. ప్రామిస్. ఈసారి నిజంగా గుడ్ నైట్. నీ ప్రేమకి పాత్రురాలు అయిన ఒక అదృష్టవంతురాలు రే. సుచరిత ఆ ఉత్తరాన్ని చిరునవ్వుతో మళ్ళీ మళ్ళీ అక్కడక్కడ చదువుకుంటుంది. మధ్య మధ్యలో పరధ్యానంగా ఆలోచిస్తుంది. శుచి, ఏమిట్రా చీకటి పడింది, ఎలా చదువుతున్నావు అన్న మాటలు విని ఉలిక్కిపాటుగా తలెత్తి చూసింది. ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు. ఓ, నేను మీరు రావడం చూడలేదన్నయ్యా
అంది ఉత్తరం గబగబా మడుస్తూ. ఏమిటమ్మా ఆ దస్తావేజు? మీరే రాసిన ఉత్తరమా అన్నాడు సుధాకర్ వెనక సీట్లో కూర్చుంటూ. హేమంత్ వచ్చి పక్కన కూర్చున్నాడు. అవును అంది సుచరిత. ఇంతలో గాలి రివ్వున వీచింది. సుచరిత చేతిలో కాగితాలు చెదిరి హేమంత్ ఒడిలో అతని ఛాతి మీద పడినాయి. అరెరే! అతను ఒడిలో పడ్డవి తీస్తుంటే సుచరిత కంగారుగా అతని ఛాతి మీద పడిన కాగితం తీసుకోబోయింది. కాగితం గాలికి లేస్తుంటే హేమంత్ కూడా గుప్పెట్లో పట్టుకున్నాడు. ఆ ప్రయత్నంలో సుచరిత చెయ్యి అతని గుప్పెట్లోకి చిక్కి అతని ఛాతి మీద ఆనింది. ఒక్క సెకను ఇద్దరూ ఆగిపోయారు. సుచరిత చెయ్యి లాగేసుకుంది. అతను కాగితాలు సర్ది ఆమె చేతికి ఇచ్చాడు. రే లాగానే ఆమె ఉత్తరం కూడా అల్లరి చేస్తుందన్నమాట అన్నాడు సుధాకర్. రే అంటే అన్నాడు హేమంత్. మధ్యాహ్నం ఉత్తరం రాలా ప్రియ సఖి సుచరిత అంటూ గుర్తు చేశాడు సుధాకర్. ఓ అన్నాడు హేమంత్. అన్నయ్య త్వరగా ఇంటికి వెళ్దాం, వంట చేయాలి అంది సుచరిత. నాకిప్పుడే ఆకలేస్తుంది అన్నాడు రవి. మనం హోటల్కి వెళ్దాం అన్నాడు హేమంత్. కారులో వెళ్తుంటే రవి ఒక్క నిమిషం కారాపు హేమంత్ అన్నాడు. హేమంత్ కారు ఆపాడు. రవి వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న పుస్తకాల కొట్లో పుస్తకాలు కొని చెల్లెలకి ఇచ్చాడు. సుచరిత అడగనే లేదు అన్నాడు సుధాకర్. తానెప్పుడూ అడగదు, నేనే గుర్తు పెట్టుకోవాలి అన్నాడు రవి. హేమంత్ తల తిప్పి సుచరిత వైపు చూశాడు. నలుగురు హోటల్కు వచ్చారు. శుచికి ఐస్ క్రీం చెప్పాడు రవి. తను చెప్పలేదంట్రా కేకలేశాడు సుధాకర్. నేనుండగా తను చెప్పే అవసరం రాదు అన్నాడు రవి. హేమంత్ సుచరిత వైపు చూశాడు. తను ఆ ప్రసంగం వినటం లేదు, పుస్తకం చూస్తుంది. మేము పార్టీ చేసుకుంటున్నాం అన్నాడు హేమంత్. ఎందుకు అంది సుచరిత. ఏం వ్యాపారం చేయాలో నిర్ణయం అయింది. అవునా, నిజంగానా? ఏం వ్యాపారం? ఆసక్తిగా అడిగింది. ఇటుకల బట్టీల వ్యాపారం అన్నాడు హేమంత్. ఏమిటి? సుచరిత ఐస్ క్రీం తినడం మానేసి ఆ ముగ్గురు వైపు మార్చి మార్చి చూసింది. అవును, అనుకోకుండా ముగ్గురు ఒకేసారి అనేశారు. ఆ వెంటనే ఫక్కున నవ్వారు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అయితే నాకు ఐస్ క్రీం ముందే ఇచ్చారన్నమాట అంది. థ్యాంక్ యూ అన్నాడు హేమంత్. అయ్యో బంగారు తల్లి, నువ్వెంత అల్ప సంతోషమమ్మా. నేనైతే ఏదో ఒక పెద్ద కోరిక కోరేవాణ్ణి. నేనిప్పుడే మీకు అప్లికేషన్ రాస్తాను అంది. అప్లికేషనా? ఎందుకు? నా చదువు అయిపోయింది. నాకు మీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వండి. మరి నీకు ఉద్యోగం ఏమిటి? నువ్వు ఒక పార్ట్నర్వే, నీకు షేర్స్ ఇస్తాం అన్నాడు సుధాకర్. ఇదిగో, పార్ట్నర్స్తో సంప్రదించకుండా అలా వాగ్దానాలు చేయవచ్చునా? రవ ఒకటి మొట్టాడు. సారీ, ఇంకెప్పుడు చేయను అన్నాడు సుధాకర్ నాలిక ఖర్చుకొని. ఈ ఒక్కసారికి అతను అన్నమాట నిలబెట్టేద్దాం రవి. సుచరితకి కూడా పార్ట్నర్షిప్ ఇద్దాం అన్నాడు హేమంత్. ఓకే, మీ ఇష్టం అన్నాడు రవి. ఓ అంది సుచరిత ఆనందం పట్టలేనట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. నువ్విప్పుడు మాకు పార్టీ ఇవ్వాలి అన్నాడు సుధాకర్. అందరూ గొల్లున నవ్వారు. 15 రోజులు గడిచినాయి. ఆ రోజు ఉదయం సుచరిత వంట చేస్తుంటే రవి లోపలికి వచ్చాడు. సుచి, ఈరోజు మేము యాదగిరిగుట్ట వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అన్నాడు. ఎవరెవరు అడిగింది. నేను, హేమంత్, సుధాకర్. యాదగిరిగుట్టకి 2 కిలోమీటర్ల యువతల ఒక అతను పొలం 10 ఎకరాలు అమ్ముతున్నాడట. ఒక బ్రోకర్ చెప్పాడు. హేమంత్, నేను అది చూడటానికి వెళ్తున్నాం. సుధాకర్ శ్రీలక్ష్మికి మొక్కు ఉందంట, వస్తానని అంది. నువ్వు కూడా రా అన్నాడు. సుచరిత తల ఊపింది. తినటానికి ఏమైనా చేసి తీసుకురానా అంది. నీ ఇష్టం, నీ ఓపిక అన్నాడు. అత్తయ్య దగ్గర ఎవరుంటారు మరి? పక్కింటి పిన్నిగారిని కాస్త చూడమని చెబుదాంలే అన్నాడు. పూరీ కుర్మా కూడా చేస్తానన్నయ్య అంది. పేపర్ చూస్తున్న రవి, వద్దులేమ్మా, బిస్కెట్స్ ఏమైనా తీసుకువెళ్దామన్నాడు. వద్దు, అవి తిన్నట్టే ఉండవు. ఎంతసేపు? క్షణంలో చేసేస్తాను అంది. ఈ 15 రోజుల నుంచి ఇటుక బట్టీల ప్రారంభించే విషయం గురించి తర్కించడానికి హేమంత్, సుధాకర్ ఒకవేళ అని లేకుండా తరచుగా వస్తూనే ఉన్నారు. ఎన్నో పేర్లు ఆలోచించి చివరికి సుచి ఇండస్ట్రీస్ అనే పేరు ఖాయం చేశారు. ఒక్కోసారి భోజనం సమయంలో హేమంత్ ఉంటే అతన్ని భోజనం చేయమని రవి బలవంతం చేసేవాడు. హేమంత్ ఇప్పుడు ఆకలి లేదు, ఇంటికి వెళ్ళి తింటాను అంటే రవి, మా ఇంట్లో తినకూడదా అని నిష్ఠూరంగా అనేవాడు. సుధాకర్ వెంటనే భోజనం దగ్గర
మొహమాటం ఉండకూడదు. మా సుచరిత చేతి వంట ఒకసారి తింటే ఇంకోసారి నువ్వే మళ్ళీ అడుగుతావు. నాకేం మొహమాటం లేదు బాబు అనేవాడు. రవి చాలా బలవంతం చేయగా హేమంత్ భోజనానికి లేచాడు. ఆ ఇంట్లో వాష్ బేసిన్ లాంటి సౌకర్యాలేవీ లేవు. అతను చెయ్యి కడుక్కోవటానికి రవి గ్లాస్తో నీళ్లు తెచ్చి చేతి మీద పోస్తుంటే పెరటిలో సన్నజాజి పందిరి దొట్టులో కడుక్కున్నాడు. హేమంత్ మొహమాటంగా తప్పనిసరిగా భోజనానికి కూర్చున్నాడు. వ్రాసుకునే టేబులే భోజనం అప్పుడు గది మధ్యకి జరిపేసి దానిమీద ఉండే పుస్తకాలు తీసేస్తారు. భోజనాలు అవగానే యథాప్రకారం రాసుకోవడానికి చదువుకోవటానికి వీలుగా గోడకి ఆనించి జరిపేస్తారు. అతి మామూలు గాజు ప్లేట్లు, స్టీల్ గ్లాసులతో మంచినీళ్ళు సుచరిత వడ్డించసాగింది. భోజనం నోటిలో పెట్టుకోగానే హేమంత్ చకుతుడయ్యాడు. వంకాయ కూర ఎన్నడూ తిననంత రుచిగా ఉంది. పుదీనా చట్నీ కొబ్బరితో కలిపి అంత బాగా చేస్తారని అతనికి తెలియదు. రసం, అందులోకి అప్పడాలు, వడియాలు. సుచరిత వడ్డిస్తుంటే సుధాకర్, వెయ్యమ్మా, నా తిండి నీకు తెలుసుగా అనేవాడు. హేమంత్ చేతులు అడ్డం పెట్టి చాలు చాలు అంటే రవి మొహమాట పడుతున్నాడమ్మా, వెయ్యి నువ్వు అంటే సుచరిత అన్నగారి వత్తసు చూసి ధైర్యం చేసి వేసేసేది. హేమంత్కి భోజనం పూర్తి చేసి లేచేసరికి రోజు తను తినేదానికంటే ఎక్కువ తిన్నట్లుగా అనిపించింది. భోజనం ఏర్పాట్లలో నాప్కిన్, డైనింగ్ టేబుల్, డిన్నర్ సెట్టు లాంటి ఆర్భాటాలు లేకపోయినా భోజనాలు మాత్రం రుచిగా, శుచిగా, హాయిగా తిన్న భావన కలిగిస్తుంది. సుచరిత వంట బాగా చేయటం నిజంగా చిత్రమే. అతను లేచి చేయి కడుక్కోవటానికి వెళ్ళగానే అక్కడ నీళ్లు లేవు అంటూ సుచరిత చెంబుతో నీళ్లు తెచ్చి అతని చేతి మీద పోసింది. సుచరిత అన్నగారికి అలా పోయటం అలవాటైనా దినచర్యగా యాంత్రికంగా చేసేసిన అతనికి మాత్రం మొహమాటంగా అనిపించింది. భోజనాలు అవగానే రవి ప్లేట్లు తీయటంలో చెల్లెలికి సహాయం చేశాడు. సుధాకర్ గ్లాసులు కడిగి టేబుల్ గోడకి జరిపి పుస్తకాలు పెట్టాడు. అయ్యయ్యో, హేమంత్ భోజనానికి వస్తాడని అంటే కాస్త పాయసమైనా చేసేదాన్ని అంటూ రాజమ్మగారు వాపోయింది. నువ్వు భయపడకు అత్తయ్యా, మేం సుష్టుగానే తిన్నాం అన్నాడు సుధాకర్ వచ్చి ఆవిడ గదిలో వక్కపొడి డబ్బా వెతుకుతూ. నేను ఈ మంచంలో పడ్డాను, పిల్లలకి అర్ధాకలి భోజనాలే అంటూ బాధపడిందావిడ. లే అత్తయ్య, సుచరిత కంచంలో పెట్టి భోజనం తెచ్చింది. రవి ఆవిడను లేపి కూర్చోపెట్టాడు. సుచరిత చెంచాతో తినిపిస్తుంది. ఆవిడ చేతులు, కాళ్ళు కీళ్ల వాతంతో కదలనివ్వకుండా బాధిస్తున్నాయి. ముందు గదిలో పడకుర్చీలో కూర్చొని పుస్తకం తిరగేస్తున్న హేమంత్కి రవి ఆవిడను వెనక నుంచి ఆసరా ఇచ్చి పట్టుకోవడం, సుచరిత తినిపించడం చూస్తే చిత్రంగా అనిపించింది. అతనికి తన నాయనమ్మ గుర్తుకు వచ్చింది. ఆవిడకు పక్షవాతం వచ్చింది. మంచంలో నుంచి లేవటం కష్టంగానూ ఉండేది. పనివాళ్ళు పెడితే భోజనం పెట్టినట్టు, లేకపోతే లేదు. ఒక్కోసారి ఆవిడ గదిలో సాయంత్రం వేళ లైటు వేయటం కూడా ఎవరికీ గుర్తుండేది కాదు. తల్లికి చెల్లికి ఎంతసేపు పోట్లాటలు. అక్కగారేమో ఎప్పుడొచ్చినా భర్తకి ఏదో ఒకటి ఖరీదైన వస్తువు కావాలని సనుగుడు. భోజనానికి నలుగురు కలిసి కూర్చున్నప్పుడే ఆ తర్కం ప్రారంభించేది. మాట పెరిగేది. వాళ్ళు భోజనాలు చేయకుండా లేచి వెళ్ళిపోయేవారు. భోజనమంతా నౌకర్లు తినగా మిగిలినది చెత్త కుండీ పాలే. మళ్ళీ ఆకలేస్తుంది అంటూ టిఫిన్లు. అతనికి రాను రాను రవి ఇంటికి తన ఇంటికి తేడా స్పష్టంగా కనిపించసాగింది. రాజమ్మ గారు తనకి ఉన్న డబ్బు పెట్టి పిల్లలిద్దరినీ చదివించింది. కన్న తల్లిలా సాకింది. ఆమెకి అనారోగ్యంతో చేతకాని సమయం ఆసన్నమైంది. సుచరిత, రవి ఇద్దరు ఆవిడని కంటికి రెప్పలా ఏ లోటు లేకుండా చూస్తున్నారు. గమనించి చూస్తుంటే ఆ ఇంట్లో వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎంత బాగున్నాయి. తమ ఇంట్లో అలా స్పర్ధలు ఎందుకున్నాయి? మనిషికి మధ్య ఏమిటో అర్థం కాని అడ్డుగోడలు. ఒకరితో ఒకరికి నీతో నాకేం పని లేదు అనేటువంటి అహంభావం. ఆ తర్వాత కూడా చాలాసార్లు రవి అతన్ని తమతో భోజనానికి పిలిచేవాడు. ఇప్పుడిప్పుడే హేమంత్కి మొహమాటం కాస్త తగ్గింది.
రవి ఇంట్లో భోజనం ఒక హాయి అయినా అనుభవంలా ఉంటుంది. ఒక్కోసారి సుచరితని వంట వద్దని తమతో పాటు హోటల్కి భోజనానికి తీసుకువెళ్ళేవాడు. హేమంత్కి బాగా తెలిసిన 5 స్టార్ హోటల్ అది. హేమంత్ వెళ్ళగానే పరిచితుడైన అతన్ని చూసి మేనేజర్ ఎదురు వచ్చి గ్రీట్ చేసి టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఏం కావాలి అని హేమంత్ని అడిగి నోట్ చేసుకొని వెళ్ళి బేరర్కి చెప్పేవాడు. ఆ ప్రత్యేకత చూస్తే సుధాకర్కి ముచ్చట వేసేది. ఎంతైనా డబ్బుంటే వచ్చే గౌరవం వేరు. అందుకే అందరూ డబ్బు సంపాదించాలని ఆరాటపడతారు. చూడు, అతను స్వయంగా వచ్చి ఎలా కనుక్కున్నాడో అన్నాడు. ఆ గౌరవానికి ట్యాక్స్ బిల్లుకి మరో 20 రూపాయలు పెరుగుతుంది నవ్వుతూ అన్నాడు హేమంత్. అదేమిటి అన్నాడు సుధాకర్. అంతే కదా మరి, మామూలుగా అయితే నేను ఏ 10 రూపాయలో టిప్పు ఇస్తాను, ఇప్పుడు ఇంకో 20 ఎక్కువ పెడతాను. సుధాకర్ కనుబొమ్మలు ఎగరేశాడు. అంటే గౌరవానికి ట్యాక్స్ కట్టడం అన్నమాట. అంతే కదా అన్నాడు రవి. సుచరిత విప్పారిన నేత్రాలతో ఆ వాతావరణం చూస్తుంది. ఇక్కడ ఈ హేమంత్ పూర్తిగా వేరుగా కనిపిస్తున్నాడు. అతనికి ఎంత గౌరవ ప్రతిష్టలు. అతనితో కలిసి వచ్చినందుకు తమకే ఒక ప్రత్యేకత. సుచరిత మొహమాట పడుతుంటే హేమంత్ బలవంతం చేసి ప్రత్యేకంగా తెప్పించిన డిష్లు తిని తీరాలని బలవంతం చేసేవాడు. మీ ఇంట్లో నన్ను బలవంతం చేయలేదు అనేవాడు. నన్ను కూడా మీ ఇంటికి పిలవండి అంది. హేమంత్కి ముఖం ఒక్క నిమిషం మ్లానమైంది. అతను వెంటనే జవాబుగా ఏమీ అనలేదు. ఒక్కొక్కసారి నలుగురు సినిమాకి వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కసారి హేమంత్ కారు తెచ్చేవాడు, లేకపోతే మోటార్ సైకిలు. కారుని తల్లి చెల్లెలు తీసుకువెళ్లారని చెప్పేవాడు. ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ టీ పెట్టమనేవాడు. సుచరిత నిద్ర కళ్ళతో లేచి టీ కలిపి ఇచ్చేది. రాను రాను పరిచయం పెరిగింది. సుచరిత సంకోచం లేకుండా అతనితో మాట్లాడసాగింది. ఈరోజు యాదగిరిగుట్ట వెళ్తున్నాం అనేసరికి సుచరితకి ఉత్సాహం వచ్చింది. ముందు గదిలో ఉన్న రవి దగ్గరికి వచ్చి అన్నయ్య, మసాలా గారెలు కూడా వేయనా అంది. వద్దమ్మా, ఎక్కువ ఐటమ్స్ తీసుకువెళ్ళడానికి మనం కారులో వెళ్ళడం లేదు. హేమంత్ మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు అన్నాడు. సరే అని లోపలికి వెళ్ళిపోయింది సుచరిత. మేనత్తకు ఇబ్బంది లేకుండా కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసింది. త్వరగా భోజనాలు చేసి రెడీ అయ్యారు. 11 గంటల కల్లా సుధాకర్, శ్రీలక్ష్మి వచ్చారు. శ్రీలక్ష్మికి నగలు పూలు అంటే చాలా ఇష్టం. ఉన్నవారి అమ్మాయిని అని తెలియజేయాలి అన్నట్టు నగలు చాలా పెట్టుకుంటుంది. సాధారణంగా ఎప్పుడు సిల్కు చీరే కట్టుకుంటుంది. ఎప్పుడు చూసినా అప్పుడే అలంకరించుకొని ఎక్కడికో వెళ్ళాలన్నట్టుగా ఉంటుంది. శుచి, ఇదిగో నీకు కూడా పూలు తెచ్చాము అంటూ బారెడు కనకాంబరాల దండ సుచరిత జడలో తురిమింది. శుచి, నువ్వు కాస్త చెప్పమ్మా, ఎప్పుడు గంగిరెద్దులా అలా అన్ని నగలు పెట్టుకోవద్దని అన్నాడు సుధాకర్. బాగుంది, ఉన్న నగలు ఎందుకు, పెట్టుకోవటానికే కదా అంది శ్రీలక్ష్మి. పెట్టుకొని ప్రదర్శించు. సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే ఎవరైనా నా బుర్ర బద్దలు కొట్టి నిన్ను, నీ నగలను ఎత్తుకుపోతాడు అన్నాడు సుధాకర్ చిరాగ్గా. చీచీ, దేవుడి దగ్గరికి వెళ్తూ ఏమిటా అపశకునం మాటలు అంది శ్రీలక్ష్మి చెంపలు వేసుకుంటూ. ఇంతలో హేమంత్ రానే వచ్చాడు. అదిగో అన్నగారు రానే వచ్చారు అంది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి హేమంత్ని 1-2 సార్లు మాత్రమే చూసింది. అయినా అన్నగారు అంటూ చుట్టరికం కలిపేసింది. రవిని కూడా అన్నయ్య అనే అంటుంది. సుధాకర్ హేమంత్ని కెమెరా తెచ్చావా అని అడిగాడు. ఇదిగో చూపించాడు. అదెందుకు అన్నాడు రవి. నేనే తెమ్మన్నాను, ఫోటోలు తీసుకుందాం అన్నాడు సుధాకర్. సుధాకర్, శ్రీలక్ష్మి ఒక స్కూటర్ మీద, రవి, సుచరిత ఒక స్కూటర్ మీద, హేమంత్ తన మోటార్ సైకిల్ మీద. సుచరిత తెస్తున్న బుట్టను చూసి ఇవన్నీ ఏమిటి అన్నాడు హేమంత్. ఆకలేస్తే తినడానికి అన్నాడు సుధాకర్. ఒక్క 2 గంటలు ఆగలేవా అన్నాడు హేమంత్. స్కూటర్లు స్టార్ట్ అయినాయి. యాదగిరిగుట్టకి యువతల పొలం. రైతుతో హేమంత్, రవి, సుధాకర్ మాట్లాడుతుంటే సుచరిత, శ్రీలక్ష్మి దూరంగా చెట్టు క్రింద కూర్చున్నారు. శ్రీలక్ష్మి ఒకటే గొడవ పెడుతుంది. నువ్వైనా బావకి చెప్పు చూసి, మా నాన్నకి అతనికి ఒక్క క్షణం పడదు. మా నాన్న మాత్రం ఏమంటాడు, డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అంటాడు. బావేమో పిచ్చి సరదాలు, డబ్బు నీళ్ళలా ఖర్చు చేస్తారు.
సుచరిత శ్రీలక్ష్మి చెప్పింది వింటూనే దూరంగా ఉన్న వాళ్ళని చూస్తుంది. రైతు ఖాళీగా ఉన్న భూమిని చూపిస్తూ ఏదో చెబుతున్నాడు. వాళ్ళ ముగ్గురు అతనితో ఆ పొలం అంతా తిరిగి చూస్తున్నారు. ముగ్గురిలో హేమంత్ పొడువు. రైతుతో మాట్లాడడం కూడా అతనే ఎక్కువ చేస్తున్నాడు. మధ్యలో రవి ఏదో అంటున్నాడు. బావ ఇల్లరికం ఒప్పుకోవడం లేదు. కాస్త నువ్వు రవి చెప్పి ఒప్పించండి సుచి అంటుంది శ్రీలక్ష్మి. ఇలాంటి విషయాలు ఎవరికి వారే నిర్ణయం చేసుకోవాలి లక్ష్మి. ఒకరు చెబితే వినవలసినవి కావు. ఎందుకంటే కష్టనిష్ఠురాలు భరించేది మీరు అంది. అవుననుకో, కానీ బావకి రవి అన్నయ్య అంటే చాలా గురి. చెబితే వింటాడు కదా అని ఏది పడితే అది చెప్పకూడదు. దేనికైనా హద్దు ఉండాలి అంది సుచరిత. అది నిజమే అనుకో. నా బాధ నాది. బావ ఇది వింటేనే ఈ వ్యాపారం ఇల్లు ఇస్తానంటున్నాడు అంది శ్రీలక్ష్మి. ఇంతలో హేమంత్, రవి, సుధాకర్ వచ్చారు. వారం రోజుల్లో రిజిస్టర్ చేయించుకుంటాం హేమంత్ రైతుకు చెప్పాడు. రవి స్కూటర్ ఎక్కే ముందు ఆగి వెనక్కి తిరిగి ఆ భూమిని కలియ చూస్తూ అన్నాడు. హేమంత్, నా భవిష్యత్తు ఈ భూమి కొనుగోలుతో ప్రారంభమవుతుంది అన్నాడు. సుధాకర్ చూస్తూ, అదిగో అప్పుడే నాకు అక్కడ ఇటుక బట్టీలు కాలుతూ కనిపిస్తున్నాయి. పనివాళ్ళు ఇటుక అచ్చులు పోస్తున్నారు. లారీలు వస్తున్నాయి, ఇటుకలను తీసుకువెళ్తున్నాయి. ఆపు సుధా నీ కలలు అన్నాడు రవి స్టార్ట్ చేస్తూ. పావు గంటలో యాదగిరిగుట్ట పైకి వచ్చేశారు. గుడి ఇప్పుడే మూసేశారు అన్నారెవరో. కాస్త ముందు వస్తే బాగుండేది అన్నాడు హేమంత్. ఇదేమిటి, ఇదో అపశకునంలా ఉందే. వ్యాపారం ఖాయం చేసుకొని దండం పెట్టుకుందామని వస్తే గుడి మూసేశారు అన్నాడు సుధాకర్. చీ నోర్మి, రవి కసిరాడు. నాకు ఆకలేస్తుందన్నాడు సుధాకర్. ఇంకెందుకు ఆలస్యం, క్యారియర్ విప్పేస్తే సరి. అది ఖాళీ అయ్యే వరకు శాంతి ఉండదు అన్నాడు రవి. ఈ లోపల ఫోటోలు తీసుకుందాం అన్నాడు హేమంత్ కెమెరా తీస్తూ. టిఫిన్ తిన్న తర్వాత ఆకలి ముఖాలతో ఫోటోల్లో బాగుండవు అన్నాడు సుధాకర్. సుచరిత క్యారియర్ తెచ్చింది. రవి జంఫ్కానా తెచ్చి పరిచాడు. హేమంత్ దూరంగా పిట్టగోడ దగ్గర నిలబడి కెమెరాలో నుంచి గుడి గోపురం వ్యూ చూస్తున్నాడు. సుచరిత ప్లేట్లో టిఫిన్ పెట్టి అందరికీ ఇచ్చింది. ఒక ప్లేట్ హేమంత్కి తీసుకువచ్చింది. టిఫిన్ తింటున్న సుధాకర్ని హేమంత్ ఫోటో తీశాడు. ఈ ఫోటో బాగా వస్తుంది, ఇలా చూడండి అన్నాడు. అతను సుచరితను ఒకసారి చూసి మీరు ఒకసారి నువ్వు అంటాడు. అతని సంబోధన ఒకసారి మీరు అంటూ దూరంగా, ఒక్కసారి దగ్గరగా నువ్వు అంటూ, పరిచయం ఎక్కడ నిలవాలో తెలియనట్టు తారట్లాడుతున్నట్లుగా ఉంటుంది. అతను ప్లేటు తీసుకొని కెమెరా సుచరితకు ఇచ్చి అందులో నుంచి ఎలా చూడాలో చూపించాడు. కెమెరాలో నుంచి చూస్తుంటే సుచరితకి ఫక్కున నవ్వు వచ్చింది. సుధాకర్ ముందు పరిచిన గిన్నెలు ఉన్నాయి. అతను ప్లేట్లో తింటుంటే బకాసురుడిలా అవన్నీ తనే తినటానికి పెట్టుకున్నట్టుగా ఉంది. సుధాకర్ శ్రీలక్ష్మి దగ్గరికి వస్తే చెంగులాక్కొని చెమట తుడుచుకుంటున్నాడు. తీయండి తీయండి, హేమంత్ తొందర చేశాడు. ఎలా అంది గాబరాగా. హేమంత్ కెమెరా అందుకొని చూశాడు. ఆ స్క్వేర్ గీతల మధ్య ఉండాలి. కెమెరా అడ్జస్ట్ చేసి మీరు బాగుంది అనుకున్నప్పుడు వేలిని ఇక్కడ నొక్కండి అన్నాడు. సుచరిత శ్రీలక్ష్మి కొంగు వదలమని కోపంగా చూస్తుంటే టక్కున నొక్కింది. అన్నయ్య, నేను ఫోటో తీశాను ఉత్సాహంగా అరిచింది. రవి తిరిగి చూశాడు. మీ అన్నయ్యని తీయండి. హేమంత్ సుచరిత ఉత్సాహం చూసి ప్రోత్సహించాడు. సుచరిత తీస్తుంటే చేతుల్లో కెమెరా తనే సరిగ్గా పట్టుకునేటట్టు చూపిస్తూ సరిగ్గా ఇటు తిరిగి నిలబడు అన్నయ్య అంది. రవి ఇటు తిరిగి నవ్వుతూ నిలబడ్డాడు. సుచరిత తీసింది. హేమంత్ టిఫిన్ తింటుంటే సుచరిత కెమెరాని ప్రాణప్రదంగా చేతుల్లో అపురూపంగా పట్టుకొని నిలబడింది. తను ఫోటోలు తీసింది. రేఖీకి వ్రాయాలి. ఫోటోలు వస్తాయా? తనేం తప్పు చేయలేదు కదా. సుచరిత చాలా ఆనందంగా ఉంది. హేమంత్ టిఫిన్ తింటూ అందులో రీలు వచ్చేటప్పుడే లోడ్ చేశాను, మీకు ఇష్టమైనవి తీయండి అన్నాడు. నిజంగా తీయమంటారా అంది. నిజంగానే. ఫోటోలు పాడైపోతాయేమో. పర్వాలేదు, కెమెరా ఏం చెడిపోదు. పోతే రీల్ వేస్ట్ అవుతుంది. నిజంగా తీయనా అంది. నిజంగా తీయండి అన్నాడు హేమంత్. సుచరిత కెమెరాని అపురూపంగా పట్టుకున్న వైనం చూస్తే నవ్వు వచ్చింది అతనికి. సుచరిత ముఖం ఉత్సాహం,
ఆనందంతో వెలిగిపోతున్నది. కలకలలాడిపోతున్న ఆ ముఖం అతనికి చూడముచ్చటగా ఉంది. సుచరిత 2 అడుగులు వెనక్కి వేసి గుడి గోపురం, గుడి మెట్లు, పిట్టగోడ, చెట్టు మీద ఉన్న కోతిని గబగబా తీసేసింది. హేమంత్ వైపు తిరుగుతూ సందేహంగా, భయంగా, చాలా తీసేశాను అంది. ఏం పర్వాలేదు, ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు అతను. హేమంత్, నన్ను తీయాలి అన్నాడు సుధాకర్. హేమంత్ కెమెరా తీసుకున్నాడు. సుధాకర్ శ్రీలక్ష్మి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు. మరోసారి విష్ణుమూర్తిలా పడుకొని శ్రీలక్ష్మిని కాళ్ళ దగ్గర కూర్చోమన్నాడు. శ్రీలక్ష్మి మొదట కూర్చోనని అంది. తర్వాత సుధాకర్కి కోపం వస్తుందని అంగీకరించింది. తర్వాత శ్రీలక్ష్మిని కూర్చోబెట్టి భక్తుడిలా మోకాళ్ళ మీద వంగి ఒక్క పువ్వు ఇస్తూ ప్రేమకుడిలా పోజిచ్చాడు. హేమంత్ తీస్తుంటే సుచరిత పక్కన నిలబడి పకపకా నవ్వుతుంది. హేమంత్ కెమెరా సుచరితకు ఇచ్చాడు. రవి పిలిస్తే అతని దగ్గరికి వెళ్ళాడు. రవి అతనికి ఏదో చెప్పాడు. హేమంత్ రవి భుజం మీద చేయి వేసి కుడి చేతి వేలుతో దూరంగా ఏదో చూపిస్తూ చెబుతున్నాడు. సుచరిత టక్కున ఆ ఇద్దరిని ఫోటో తీసేసింది. హేమంత్ రవిని, సుచరితని కలిపి తీశాడు. సుచరితను ఒంటరిగాను శ్రీలక్ష్మితోనూ తీశాడు. సుచరితని, తనని, రవిని, సుధాకర్ని కలిపి తీయమన్నాడు. తప్పు పోతుందేమో అంది భయంగా. ఏం పోదు, కాన్సంట్రేషన్తో తీయండి అన్నాడు. సుచరిత ఎంతో జాగ్రత్తగా చూసి తీసింది. వెరీ గుడ్, మా శుచికి ఫోటోగ్రఫీ వచ్చేసింది అన్నాడు రవి. నా పెళ్లిలో నువ్వే ఫోటోగ్రాఫర్వి అన్నాడు సుధాకర్. ఫోటోలు తీయడం అన్నగారు నేర్పారు కదా శుచి, గురుదక్షిణ ఇవ్వాలి అంది శ్రీలక్ష్మి. ఓ తప్పకుండా ఇస్తుంది, సుధాకర్ వాగ్దానం చేసేశాడు. హేమంత్ సుచరిత వైపు చూశాడు. ఆ ముఖం మనోజ్ఞంగా, సంతోషంగా, అపురూపంగా వెలిగిపోతుంది. ఒక్క నిమిషం అతను ముగ్ధుడైనట్లు చూశాడు. అతనికి ఆ క్షణంలో కళ్ళెదుట ఎన్ని నగలు తెచ్చినా, ఎన్ని చీరలు, బహుమతులు ఇచ్చినా ఎప్పుడూ ముఖం చిటపటలాడించే చెల్లెలు వీణ గుర్తుకు వచ్చింది. సాయంత్రం వరకు ఉండి దేవాలయం తలుపులు తెరిచిన తరువాత పూజ చేయించి ప్రసాదం తీసుకొని బయలుదేరారు. పూజ చేయించకుండా వెళితే ఇంకేమైనా ఉందా? శ్రీలక్ష్మి నన్ను చంపేస్తుంది. మొత్తానికి తన మొక్కు తీరింది అన్నాడు సుధాకర్. ఇది తీరినట్టు కాదు, రాగానే దేవుడు దర్శనం అవ్వాలి, మనం ఇంకోసారి రావాలి అంది శ్రీలక్ష్మి. రవి స్కూటర్ స్టార్ట్ చేశాడు. అది వెంటనే స్టార్ట్ అవ్వలేదు. అన్నీ అపశకునాలే సనుక్కుంది శ్రీలక్ష్మి. దీనికి నిన్ననే కాస్త రోగం వచ్చింది, నేనే బాగు చేశాను, ట్రబుల్ ఇవ్వదనే అనుకుంటున్నాను అన్నాడు రవి. స్కూటర్ స్టార్ట్ అయ్యింది. అమ్మయ్య, పర్వాలేదు, స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట అన్నాడు సుధాకర్ తను స్టార్ట్ చేస్తూ. ముగ్గురు బయలుదేరారు. అప్పటికే చీకటి పడింది. హేమంత్ ముందు వచ్చేశాడు. సుధాకర్ కనిపిస్తున్నాడు. రవి స్కూటర్ కనిపించలేదు. హేమంత్ మోటార్ సైకిల్ ఆపాడు. సుధాకర్ కూడా దగ్గరికి వచ్చాడు. రవి రావటం లేదేమిటి అన్నాడు హేమంత్. అదే శ్రీలక్ష్మి చెబుతుంటే నేను చూస్తున్నాను అన్నాడు సుధాకర్. 10 నిమిషాలు చూశారు. రవి జాడలేదు. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను వెళ్ళి చూసి వస్తాను అన్నాడు హేమంత్ మోటార్ సైకిల్ వెనక్కి తిప్పుతూ. హేమంత్ వెళ్ళిన పావుగంటకి తిరిగి వచ్చాడు. రవి స్కూటర్ రావటం లేదు. హేమంత్ వెనక సుచరిత ఉంది. అదేమిటి, రవి ఏడి అన్నాడు సుధాకర్. స్కూటర్ స్టార్ట్ అవడం లేదు. కొండ దిగున చూపిస్తే మెకానిక్ ఊరిలోకి వెళ్ళాడట. ఇప్పుడే 1 గంటలో వస్తాడట. అతను వచ్చి బాగు చేసేసరికి ఎంత టైం పడుతుందో, మనల్ని వెళ్ళిపోమన్నాడు అని చెప్పాడు. సుచరిత తను హేమంత్తో వెళ్ళనని, ఉంటానని అంది. ఎంత రాత్రి అవుతుందో తెలియదు. ఇంటి దగ్గర అత్తయ్య ఒక్కతే ఉంది, వెళ్ళు అన్నాడు రవి. బస్సు ఉందేమో, వెళ్తానులే అంది. నీకేమైనా పిచ్చా? హేమంత్తో వెళ్ళమంటుంటే రవి కసిరాడు. అతను అసలే స్కూటర్ చెడిపోయిందనే చిరాకులో ఉన్నాడు. సుచరిత మారు మాట్లాడకుండా హేమంత్ మోటార్ సైకిల్ వెనక ఎక్కి కూర్చుంది. డబ్బుందా అన్నాడు హేమంత్. రవి జేబులో నుంచి తీసి చూసుకున్నాడు. 40 రూపాయలు ఉన్నాయి, చాలు. హేమంత్ జేబులో నుంచి పర్సు తెరిచి 100 రూపాయల కాగితం ఇచ్చాడు. ఉంచు అన్నాడు. రవి తీసుకున్నాడు. ఆలస్యం అయినా నువ్వేం కంగారు పడకు, నేను వస్తాను అన్నాడు రవి. నా కోసం చూడకు, భోజనం చేసి నిద్రపో అని హెచ్చరించాడు. సుచరిత తల ఊపింది. హేమంత్తో వస్తున్న సుచరితకి అన్నగారు అక్కడ ఏం ఇబ్బంది పడతాడో అని మనసు పీకుతూనే ఉంది.
హేమంత్ ముందు వస్తుంటే సుధాకర్ వెనుక శ్రీలక్ష్మితో వస్తున్నాడు. హేమంత్ మాటి మాటికి సుధాకర్ వస్తున్నాడా లేదా అని చూస్తూనే ఉన్నాడు. దోవలో అతనేం మాట్లాడలేదు. సుచరిత కూడా పలకరించలేదు. ఒక్కసారి స్కూటర్ రోడ్డు మీద గోతిలో పడి ఎగిరింది. సుచరిత గబాల్న అతన్ని పట్టుకుంది. సారీ, నేనేదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాను. రోడ్డు మీద ఆ గుంట చూడలేదు. క్షమార్పణ చెప్పాడతను. పర్వాలేదు, అతని నడుం వదిలేస్తూ సరిగ్గా కూర్చుంటూ అంది. హేమంత్ సుచరితని ఇంటి దగ్గర దింపాడు. థ్యాంక్యూ అంది. అతను వెళ్ళబోతూ ఆగి, రవి చెప్పాడు గుర్తుంది కదా, భోజనం చేసి నిద్రపోండి అన్నాడు. మీ కెమెరా ఇస్తూ అంది. హేమంత్ తీసుకొని మళ్ళీ సుచరిత చేతికిస్తూ, ఇందులో ఇంకా 4-5 స్నాప్స్ ఉన్నాయి, మీరు తీసేయండి, తర్వాత రీలు కడగటానికి ఇస్తాను అన్నాడు. నేనా అంది ఆనందంగా. అని అతను వెళ్ళిపోయాడు. సుచరిత కెమెరాని అత్యంత ప్రియమైన వస్తువులా చూస్తూ గదిలోకి వచ్చింది. వచ్చావటేమ్మా? సుందరమ్మగారు చూసి చూసి అప్పుడే వెళ్ళింది. రవి ఏడి? వెనక వస్తున్నాడు అత్తయ్య అంది. రవి రాలేదు అంటే ఆవిడ కంగారు పడుతుంది. సుచరిత స్నానం చేసి బట్టలు మార్చుకొని ప్రసాదం తెచ్చి అత్తయ్యకి పెట్టింది. దర్శనం బాగా అయ్యిందా అందావిడ. సుచరిత తన గదిలోకి వచ్చింది. ఎదురుగా టేబుల్ మీద హేమంత్ ఇచ్చి వెళ్ళిన కెమెరా ఉంది. సుచరిత ఆ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని గడ్డానికి 2 చేతులు ఆంచుకొని దానినే చూడసాగింది. ఈరోజు ఎంత అద్భుతంగా జరిగింది. తను ఫోటోలు తీసింది. ఇంకా 4-5 స్వంతంగా తీయబోతుంది. సుచరితకు పట్టలేనంత ఆనందంగా ఉంది. ఉత్సాహంగా అనిపిస్తుంది. జీవితంలో అనుకోకుండా ఏదో ఘనకార్యం చేసినంత సంబరంగా ఉంది. లేచి గది అంతా గిరగిరా తిరుగుతూ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. సుచరిత డ్రాయింగ్ సొరుగులాగి అందులోని తెల్ల కాగితం తీసుకొని రేణుకు ఉత్తరం రాయసాగింది. డియర్ రేణు అంటూ ప్రారంభించి ఆ రోజు జరిగినదంతా అక్షరం పొల్లుపోకుండా వ్రాసింది. రేణు, ఈరోజు నా జీవితంలో ఒక మంచి అద్భుతం జరిగిందని అనుకుంటున్నాను అని వ్రాసి ఆపి మళ్ళీ కెమెరా వంక చూసింది. ఆ కళ్ళతో దాని వంక అలా చూస్తుంటే ఎంతో సంతోషం వరదలా పొంగి వచ్చేస్తుంది. సుచరిత చేయి చాచి దాన్ని తాకి మళ్ళా ఆ వేళ్ళు పెదములకు చేర్చి ముద్దు పెట్టుకుంది. ఇంతటితో 2వ భాగం పూర్తయింది. 3వ భాగంలో కలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.